నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నా వేదనలలో జనించెనే నీ కృపాదరణ, నా వేదనలలో జనించెనే నీ కృపాదరణ, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృప వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే, నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృప వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే, నీ కృప నాలో అత్యున్నతమై నీతోనే నన్ను అంటుకట్టెనే, నీ కృప నాలో అత్యున్నతమై నీతోనే నన్ను అంటుకట్టెనే, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. మంచిది, చిన్న మాట పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం. 11వ కీర్తన. ఏం కాదు, వర్షం లేదు, ఏం లేదు, మొత్తం ఏ సునాములు అంతా మనకు అనుకూలంగా మారిపోద్ది. దేవుని మహా ఉచిత కృప ఈ ఆదివారం ఇలా దేవుని సన్నిధిలో ఉండడానికి కృపనిచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 11వ కీర్తన 3వ వచనం చూద్దాం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. నీ కృప ద్వారా ఇదిగో ప్రభువా ఈ వాక్యం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండయ్యా, ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన శ్రేష్టమైన ఉపదేశం ఏదైతే ఉందో సార్వత్రిక సంఘములను సకల పరిశుద్ధులతోనూ నీ చిత్తంలో నీ అనాది సంకల్పంలో ఈ ఉపదేశానికి నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరితోనూ సమకూడిన దేవా నీ ప్రజలతోనూ నాతోనూ కూడా మీరు ఈ వాక్యం ద్వారా ఈ వాక్యము చాటున మీరు ఉంచిన సంగతుల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. ఆ శ్రేష్టమైన ఉపదేశాన్ని నీ మనసులో ఉన్న ఉద్దేశాలను బయటికి తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతంలోంచి మీరు కనబడుతూ ప్రభువా నీవే నీ దాసుని నోటిని నీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణం జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరకము చేసే కృపను కూడా దయచేయమని నీవు కోరిన శిష్యులైన సేవకగణముగా తీర్చిదిద్దబడి ఘనమైన నీ సేవ భూదిగంతల వరకు వెళ్ళి చేసి దేవా ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని సంపూర్ణలమై ఎదుర్కొని ఆనాడు బళా మంచి దాసుడా మంచి దాసురాలని నీ చేత మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకో నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం నాకు మాకు నీ కృపలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఆ అనుగ్రహం పొందినట్లుగా మాకు ఇప్పుడు ఈరోజు ఉపదేశించమని వచనలాడుతున్నాం. మా ప్రభువా సహాయం చేయండి. వాతావరణాన్ని అనుకూలపరచండి ప్రభువా. నీ కృప ద్వారా ఇదిగో తండ్రి అయా ఈ కూటమి అయిపోయేంత వరకు వాతావరణం యేసు నామములు అనుకూలంగా ఉండునుగాక. దేవా ఆ పిదపైనా సరే నీ చిత్త ప్రకారమే అనుకూలంగా ఉండునుగాక. ఎవరికి ఎటువంటి నష్టము లేకుండా సగటు జీవన సంబంధమైన ఉపాధి పని చేసుకునే వారికి అలాగనే రైతులు కూడా
దేవా ఇదిగో తండ్రి కటిక బేదలైన వారికి కూడా ఇదిగో తండ్రి దేవా నిరాశ్రయులై రోడ్ల మీద ఆయా ప్రాంతాల్లో పడి ఉన్న వారికి కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీ కృప ద్వారా యేసు నామములో వాతావరణం అంత అనుకూలంగా ఉండునుగాక. సముద్రమా యేసు నామములో నిమ్మలమై ఉండు, ఆకాశమా మేఘములారా యేసు నామములో నిమ్మలమై ఉందురుగాక. ప్రభు సెలవైతే మీ పని మీరు చేయుదురుగాక. యేసునామములో కార్యము జరిగించండి ప్రభు, నీకు స్తోత్రాలు. వాతావరణాన్ని మీ స్వాధీనం తీసుకో, కరెంట్ మీ స్వాధీనం తీసుకో, సమాజాన్ని ప్రజలను పసిబిడ్డల అల్లరిని మీ స్వాధీనం తీసుకొని ప్రతి ఒక్కరిని దర్శించు, రక్షించు, నీ కార్యములు జరిగించు. నీ పక్షం వహించిన నేను బలహీన ప్రభు, నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలో పునః క్షమించమని, నీ శిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచమని, పరిశుద్ధాత్మతో నింపమని, దేవా శుద్ధ జలంలో కడిగి ఆనంద తైలాభిషేకం నాపై ఉంచమని, పరిశుద్ధాత్మ అగ్నిలోని పుటమైన శుద్ధ సువర్ణంగా నన్ను మార్చి పరలోక శుద్ధ సువర్ణ తైలం నన్ను ఇంకనూ గొప్పగా ఉంచమని. ఇర్మియా 1:9-10 దేవా 18-19 కృప నాకు దయచేయి. అపోస్తలుల కార్యం 4:27-31, మత్తయి 10:1-7-20 ప్రకారం, యెషయా 51:16 నీ కృప నాకు దయచేయి. దేవా యెహెజ్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడున్నాయి. సహాయం చేయమని, ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది అది దుష్టుడు, వాటి దూతలు, చీకటి అంధకార శక్తులు ఇక మా కంటికి కనపడకుండా పలు విధములుగా దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నవి. కొంతమంది విగ్రహాల ముందు కూర్చొని మరి పూజలు చేసి వాటిని దేవ ఇదిగో తండ్రి పురికొల్పుతున్నవి. ఏమున్నా యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా సిలువ రక్తాన్ని బట్టి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి వాటిని బంధిస్తున్నాం, వాటి ప్రభావాన్ని కూడా బంధిస్తున్నాం. ఇప్పుడే నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. అక్కడ ఇప్పుడు యేసు నామములో అవి లయమైపోవును గాక. నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రార్థనలోకి విస్తున్న ప్రతి ఒక్కరు చుట్టూ ఇక ముందు అయా ఈ వీడియో ద్వారా దిగొచ్చండి, ఈ ఆడియో ద్వారా వాక్యం వింటూ దేవ ఏకీపిస్తున్న వారి చుట్టూ కూడా సిలువ రక్తము కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెన వేసి మా చుట్టూ నీవు కాపుదల ఉండమని, దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలి గురించి నీ కనుదృష్టి ముఖాంతేజం మన వెలుగు సన్నిధి కాని మాపై ప్రకాశింపచే. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడి సమస్తమును యేసు నామములో కమ్మునుగాక. జకర్యా గ్రంథం 2:7 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే నిలిచి ఉందుగాక. మేమున్న ప్రాంతాలను సినాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడివై ఉండి నీలోంచి ప్రభు నలుదిక్కులకు వెళ్ళేలాగా చేయుదుగాక. గొప్ప కార్యాలు జరిగించమని, బలమైన నీ సన్నిధి ప్రభావం మా మధ్యలో ఉంచమని, ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించి బలమైన వాక్శక్తినిచ్చి నీవే నీ ప్రజలతో మాట్లాడమని బతిమలాడుతూ నీవిచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి ఉపదేశాన్ని నీకు అప్పచెప్పు యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన నా మాటలు వింటున్న ఈ వీడియో ద్వారా కూడా నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. చదువుకున్న లేఖన భాగం 11వ కీర్తన 3వ వచనం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు అంటే ఏంటి? పునాదులు అనేది మనకి అర్థమైతే ఆధ్యాత్మిక జీవితంలో అయినా భౌతికమైన జీవితంలో అయినా పునాది అనేది మనకు అర్థమైతే మిగతా అన్నీ చాలా చక్కగా బోధపడతాయి, అంటే అర్థమవుతాయి. పునాది మనకు అర్థం కాకపోతే మాత్రం మనము ఎన్ని సంవత్సరాలు లేదా బ్రతికినంతకాలం భక్తి సాధన చేసినా భౌతికమైన ప్రపంచంలో బ్రతుకుతున్నాం అనుకున్నట్లుగా ఒకవేళ బ్రతుకు జీవితాన్ని కొనసాగించినా ఒకనాటికి భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా మన బ్రతుకు సార్థకత అనేది ఉండదు. భౌతిక ప్రపంచానికి కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక ప్రపంచానికి కానీ నీవు ఏ కోణంలో కూడా ఉపయోగపడాలంటే ఖచ్చితంగా పునాది అనేది కరెక్ట్గా ఉండాలి. బేసిక్ పునాది అంటే మనకి ఇంకా బాగా చక్కగా అర్థం కావాలంటే గవర్నమెంట్ స్కూల్ ప్రకారము 5 సంవత్సరాల వయసు పిల్లలకు రాగానే స్కూల్లో చేరుస్తారు. దేనికి?
విద్యాబుద్ధులు నేర్పడానికి. విద్యాబుద్ధులు అంటే చదువు, సంస్కారం. బుద్ధులు అంటే సంస్కారం, ఎలా పెద్దలతో నడుచుకోవాలి, తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించాలి, తోటి వ్యక్తులతో ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఏ మాట మాట్లాడటము మంచిది, ఏ మాట మాట్లాడకూడదు, ఈ మాట మాట్లాడటం వల్ల ఎంత నష్టం అవుతుంది, ఈ మాట మాట్లాడటం వల్ల ఎంత లాభం కలుగుతుంది, ఈ మాట వల్ల నాకు ప్రయోజనం ఎంత, ఇతరులకు ప్రయోజనం ఎంత, ఇదిగో ఈ మాట ఈ తీరును బట్టి నేను ఎవరికైనా నష్టం కలిగిస్తున్నానా, నాకేమైనా లాభం కలుగుతుందా అన్నది గ్రహింపు కలగటానికి. అందుకే సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 7వ వచనం వరకు సామెతల గ్రంథము ఒక ప్రత్యేక కోణంలో రాయబడ్డట్టుగా అక్కడ లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది మనకి. ఎందుకయ్యా ఈ సాక్ష్యము, ఎందుకయ్యా ఈ సామెతల గ్రంథం ఎందుకు అంటే అక్కడ జ్ఞానము లేని వారికి జ్ఞానము కలగటానికట. జ్ఞానము లేని వారికి జ్ఞానము కలగాలని చెప్పని, అలాగనే బుద్ధి లేని వారికి బుద్ధి కలుగునట్లుగా జ్ఞాన వివేకముల సల్లాపములు. 4వ వచనంలో చూడు, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. 1వ అధ్యాయము, సామెతలు 1వ అధ్యాయము 4వ వచనం. రెండవ వచనం కాడి నుంచి చూస్తే జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు వివేక సల్లాపములు గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను భావ సూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఇంకొక పునాది వేస్తున్నాడు భక్తుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేనికంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం అంట. ఇక్కడ పునాది వేస్తున్నాడు భక్తుడు. పైన సామెతల గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 7 వచనాల్లో చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అన్నాడు. అంటే వీడు మూర్ఖత్వానికి రావడానికి కారణం ఎంతంటే సరైన పునాది లేదు. ఇప్పుడు బడికి పంపిస్తాం పిల్లలను. ఎందుకు పంపిస్తున్నామంటే విద్యా బుద్ధులు నేర్పడానికి. అంటే పెద్దలు చెబుతారు ఒక మాట, సర్వసాధారణంగా మనకు తేటగా అర్థం కావాలంటే నర్సరీ ఫామ్కి వెళితే, అంటే మొక్కలు అమ్మేటువంటి నర్సరీ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ దగ్గరికి వెళితే, ఆ నర్సరీ దగ్గరికి వెళితే వాళ్ళు గులాబీ మొక్కలు, చామంతి మొక్కలు, అలాగనే కనకాంబరాల మొక్కలు, అలాగనే ఉసిరి మొక్క అని పెద్ద పెద్ద మొక్కలైనా చిన్న చిన్న కవర్లో మట్టి పోసి దాంట్లో ఆ అంటును పెడతారు, అంటే ఆ మొక్కను పెడతారు. ఆ మొక్కను పెట్టడమే కాదు, ఆ మొక్కకి ఒక సపోర్ట్గా ఒక కర్ర కడతారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది కొలబద్దకు, క్రమశిక్షణకు, పునాదికి సాదృశ్యంగా ఉంది. కొలబద్దాన్ని అది మనం ఎందుకంటే పెద్దలు అన్నారు లోకంలో, మొక్కై వంగనదే మ్రానైనప్పుడు వంగుద్దు. అంటే పసితనంలో ఉండగానే ఆ మొక్క చిన్నదిగా ఉన్నప్పుడే ఎదురు పద్దేసి కడతారు స్ట్రైట్గా ఎదగాలని. అంటే పసితనంలోనే అది ఎలా అడుగులు వేయాలి, ఎలా చేయాలన్నది మనకిక్కడ కనబడుతుంది. బడికి పిల్లనైనా పంపించే దానికంటే విద్యా బుద్ధులు నేర్చుకోవడానికి పసితనంలోనే ఒక క్రమంలో వాడు ఎదగాలి. ఎదిగినప్పుడే పెద్దవాడైనప్పుడు సామెతల గ్రంథం ఒక మాట అంటుంది, ఇదిగో బాలుడు నడవలసిన త్రోవను వానిని నడిపించుము,
వాడు పెద్దవాడైన తర్వాత ఆ దారి నుంచి తొలగిపోవడని ఉంది. పెద్దవాడైనప్పుడు ఆ మాట గడ పుట్టినట్లో వృద్ధుడు తల నెరిసిన వాడైనప్పుడు అని ఉంటుంది. అంటే చిన్నతనంలోనే ఒక క్రమశిక్షణ వాడికి నేర్పితే ఆ క్రమం చొప్పునే వాడి జీవితమైనా వాడి భవిష్యత్తు అయినా లేదు వృద్ధాప్యం వరకు కూడా తన నడవడిక నిలకడగా ఉంటుంది. అందుకే బడికి పంపిస్తారు. మొక్కను కూడా అందుకే ఎదురు పద్దేసి కడతారు. బాగా ఒక మొక్క స్ట్రైట్గా ఎదగాలంటే అది విస్తారంగా కొమ్మలేస్తే స్ట్రైట్గా ఎదగదు. కొద్దిపాటిలోనే విరబూసినట్టుగా వంగిపోయి కొమ్మలు ఎక్కువ ఎదగలేకపోద్ది. అయితే వ్యవసాయదారుడు లేదా తోటమాలి ఏం చేస్తాడంటే దానికి ఆ చెట్టు బాగా ఏపుగా ఎదగాలనుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు చిరు కొమ్మలు వస్తే వెంటనే కట్ చేస్తాడు. దాని మీద పగతో కాదు, పగతో ప్రతీకారం తీర్చుకోవాలని కాదు. ఆ చిరు కొమ్మ ఏమైందంటే అడ్డుగా ఉండి స్ట్రైట్గా ఎదగనీయదు. మనం మామూలుగా చూస్తే అది అందరికి లోకరీత్యా అర్థమయ్యేటువంటి మాట ఇది. మన జీవితాల్లో కూడా ఏదైనా కొన్ని దేవునిలో మనం స్ట్రైట్గా ఎదగాలని ప్రభు కోరుకుంటాడు. దేవదారు వృక్షం వలె మనం ఉండాలన్నది ప్రభు యొక్క చిరకాల వాంఛ. దేవదారు దేవుని సన్నిధికి లేదంటే దేవుని యందు నిలకడగా ఉండటానికి సాదృశ్యంగా కనపడుతుంది. గతంలో కూడా చెప్పాను, దేవదారు వృక్షము ఇంచుమించుగా 100 అడుగులు హైట్ వెళ్తుంది. భూమి మీద నుంచి ఆకాశం పైకి 100 అడుగులు ఎత్తు పెరుగుతుంది. రియల్ ఇది. భూమి మీద ఉన్నాయి ఆ మొక్కలు. ఏంది 100 అడుగులు హైట్ పోద్ది. ఆ 100 అడుగులు హైట్ వెళ్ళేదానికంటే ముందు అదే 100 అడుగులు తల్లి వేరు పిల్ల వేరులు అన్నీ భూమిలోకి వెళ్తాయి. అంటే దానికి విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, పట్టుదల, ఎడతెగని ప్రార్థనకు, ఆధ్యాత్మిక పరిపక్వతకు సాదృశ్యం. ముందు అది ఏం చేస్తుందంటే భూమిలో స్థిరత్వాన్ని నాటుకుంటుంది. తల్లి వేరు 100 అడుగులు భూమిలోకి వెళ్ళిపోద్దట. పిల్లవేర్లు సముద్రం కానీ పిల్ల కాలువలు కానీ నది కానీ ఎక్కడుందో ఎత్తుక్కుంటా పాగుతాయి అంట. ఆ ఏర్లు ఆ నీళ్లున్న కాడికి వెళ్ళిపోద్దంట దాని వేరు. అక్కడికి వెళ్ళి ఆగిద్దంట. అందుకే అది జీవం కలిగి ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన ఒక భక్తుడైనా సరే కుటుంబ వ్యవస్థను నడిపించేటువంటి భర్తగా లేదా నాయకుడుగా, ఒక తండ్రిగా లేదా ఒక మామగా ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, కుటుంబ యజమానుడు ఇటువంటి సాదృశ్యం కలిగి ఇటువంటి పద్ధతి కలిగి ఉంటే ఆ కుటుంబాన్ని సరైన రీతిగా నడిపించగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవదారు వృక్షం 100 అడుగులు ముందు భూమిలోకి వెళ్తుంది. 100 అడుగులు భూమిలోకి వెళ్ళిన తర్వాతనే ఆ మిగతా పైకి ఎదగటం అనేది మొదలుపెట్టింది. మనకి ఇస్సాకు జీవితం క్రమక్రమంగా వర్ధిల్లినట్టు కనపడుతుంది. ఏంది, నీవు నేను కూడా అలాగనే ఎదగాలన్నది దేవుని యొక్క ఆశ, కోరిక. అయితే ఇక్కడ మనం బాగా గమనించాల, పునాది అనేది ఒక క్రమశిక్షణకు సాదృశ్యంగా కనపడుతుంది. పసివాడిని విద్యాబుద్ధులు నేర్పించడానికి బడికి పంపిస్తాం. ఇది వాడు ఆ స్కూల్లో ఏమైతే నేర్చుకొని ఒక సరైన పద్ధతిలో ఆడపిల్లైనా మగపిల్లగాడైనా ఎదిగి భవిష్యత్తును స్థిరపరచుకుంటారో దాన్ని బట్టే వారి జీవితం కూడా ఉంటుంది. లేదు పక్కా 420 గాడిగా జులాయిగా తిరిగేటువంటి మగపిల్లగాడైతే వాడు ఖచ్చితంగా దొంగతనాలు, నరహత్యలు, జేబు దొంగ, ఇంకా రకరకాలుగా మారిపోతాడు. ఒక అదుపు లేనటువంటి వ్యక్తిగా మారిపోతాడు. కారణం ఏంటంటే వాడు చిన్నతనంలోంచి ఒక క్రమంలో లేడు. ఆడపిల్ల అయినా సరే విచ్చలవిడిగా బరి తెగించి బజార్లు బట్టి ఎలా పడితే అలా బ్రతుకుతున్నారంటే ఒకటే కారణం, చిన్ననాటి నుంచే పద్ధతి తప్పిపోయారన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే పునాది పాడైపోయింది. ఈరోజు కుటుంబ వ్యవస్థలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనపడుతూ ఉంది. పునాదులు సరిగా ఉంటే, పునాది అంటే ఇల్లు కట్టాలంటే ముందు ఒకప్పుడు భూమిలోకి 4 అడుగులు, భూమి పైకి 3 అడుగులు, మొత్తం మీద 7 అడుగులు పునాది కొట్టేవాళ్ళు. మా ఇల్లు అలానే కట్టబడింది. ఎక్కడెక్కడున్న రాళ్ళన్నీ మా అమ్మ, నేను, మా చెల్లి, మా నాన్న ఎద్దుల బండి కట్టుకొని పోయేవాళ్ళం. మా అక్క లేదు, హాస్టల్లో ఉంది.
చిలకలూరిపేట ఏఎంజీ హాస్టల్లో చదువుకుంటూ ఉంది అక్కడ. మేము నలుగురం పడిపోయేవాళ్ళం బండి కట్టుకొని తెల్లారుజామున. ఏడాడని రాళ్ళు మొత్తం ఎత్తుకొని వచ్చాను. 10 ఏళ్ల వయసులోనే 90 కిలోలు 80 కిలోలు బండ మా నాన్న నా నెత్తి మీద పెట్టి మొయ్యరా నా కుమారుడు అనేవాడు. మొయ్యలేకపోతే ఏడుస్తూ ఉంటే గదిమేవాడు. అట్నే మోసం. వాగుల్లో పడి పేకల్లోతు నీళ్ళల్లో వాగుల్లో పోయి గంట లోపల పైన నీళ్లు పారుతూనే ఉంటే కింద ఇసుక. ఆ ఇసుక మేటను అంతే బొచ్చులో తీసుకొని వచ్చి ఆ టైర్ బండి మీద పోసేవాళ్ళం. ఒక్కో చోట అయితే పైన మట్టి ఇరగదీస్తే కింద ఏటి ఇసుక కంటే ఇంకా స్మూత్ అయిన ఇసుక దొరుకుతుంది. అట్లా పై మట్టి ఇరగదీసి తెల్లారి మేస్తులు వచ్చే లోపల ఈ ఇసుక మేము ఆడ గ్యాదర్ చేయాలి. వెంటనే ఇసుక జల్లెడేసి మాలు కలిపి 2 మేస్తులు పెడితే ఆ 2 మేస్తులకి అటు పొద్దున్నే 4ంటికి పోయి అటు పోయి తీసుకురావాలి. పని వాళ్ళు రాగాలి ఇది అందించాలి. గొడ్డు షాకిరి అనమాట. 7 అడుగులు పునాది వేసాం మేము ఉన్న ఇంటికి. 7.5 సెంట్లో ఉంది. 6 గదులు పెద్ద డాబా. సకల సౌఖ్యాలు ఉన్నాయి ఆడ. ఏంది అది ఆ ఇల్లు ముందు కట్టబడటానికి 7 అడుగులు 4 అడుగులు భూమిలోకి పైకి 3 అడుగులు 7 అడుగులు పునాది అచ్చంగా ముద్దురాయితో కట్టి ఆడాడ తీసుకొచ్చిన రాళ్ళు అన్నీ పేర్చి మొత్తం పునాది వేసి అప్పుడు ఆ తర్వాత 95 ఆ టైంలో వచ్చినాయి భీములు పోయటం పిల్లర్లు వేయటం రౌండ్ భీము పోయటం భూమిలోకి పిల్లర్లు వేసి కడతాం. ఆ తర్వాత మొదలైంది. ఇక అప్పటితోనే ఇక 95 కాడి నుంచి ఇక అందరూ పునాది రాయి కడతాం మర్చిపోయారు. ఏందండి చేసేది భీములు వేస్తే పోద్ది అని చెప్పాను. ఈజీగా ఉంది అదని. ఏది వేసినా భీములు పోసినా పిల్లర్లు పోసినా పునాది కింద రాయి దొక్కిన ఇల్లు గడప పైకప్పు అంతా నిలబడటానికే గోడలు నిలబడటానికే. అదే పునాది సరిగా లేకపోతే మనం చూస్తున్నాంగా వీడియోలో స్లాబ్ పోతానే ఉంటారు. పైకప్పు ఇరిగి కింద పడతాం. అంటే కింద కరెక్ట్గా లేదు. ఈరోజు కుటుంబ వ్యవస్థలో కూడా పిల్లలను పెంచే పద్ధతులైనా భార్యాభర్తలు వారి ఎదుట నడుచుకునే విధానమైన పద్ధతి కరెక్ట్ లేదు. కాబట్టి పిల్లలు దారి తప్పి తిరుగుతున్నారు. నా పిల్లగాడు మాట వినట్లేదండి, నా పిల్ల మాట వింటలేదండి, నా కూతుళ్ళు మాట వింటలేదంటే ఎందుకు మాట వింటారు? పునాది కరెక్ట్గా వేయాలి ముందే. వాడు తప్పు చేస్తుంటే ఒక్కగానొక్కడని గారాబం చేస్తే వాడు చివరికి నరహంతకుడుగాను లేదంటే పక్క 420 గాడుగాను మారిపోతాడు. పోయి విచ్చలవిడిగా గొడవలు తీసుకొచ్చాడు. ఇల్లు మొత్తాన్ని బీకి రోడ్డు మీద వేస్తాడు. ఆడపిల్ల చిన్న తప్పు చేస్తున్నప్పుడు ముందే గదిమితే గదం లేదనుకో ఇక స్వాతంత్రం ఇచ్చినట్టే, నువ్వు స్వేచ్ఛనిచ్చినట్టే. ఇక వెళ్ళిపోతారు. ఇక ఎక్కడెక్కడికంటే చివరికి సంచి జరిదేసి అమ్మ నేను వెళ్ళిపోతానని లెటర్ ఆడబెట్టి హల్లెలూయా స్తుతి మహిమ అంటమే. ఇక ప్రారంభంలోనే వాళ్ళు ఖండించాలా, లేదంటే శాపాన్ని తెచ్చిపెట్టుకుంటారు తల్లిదండ్రులు కుటుంబానికి. ఏలి కుటుంబం, ఏలి యాజకుడు, ఏలి దగ్గర సమూయేలు అనే చిన్నవాడు పెరుగుతూ ఉన్నాడు. ఏలి పిల్లలు కూడా ఉన్నారు అక్కడే. సమూయేలు ఏమో వినయ భయభక్తులు కలిగి దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు. ఏలి యొక్క పిల్లల మీద ఉన్న మమకారాన్ని బట్టి ప్రేమను బట్టి గారాబాన్ని బట్టి వాళ్ళు ఏ తప్పు చేస్తున్నా ఏలి ఖండించలేదు. ఆ తల్లి కూడా ఖండించలా. వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటంటే మందిరానికి వచ్చి ఆడపిల్లలను పాడు చేశారు. పెండ్లైన ఆడవాళ్లను కన్యకలైన ఆడపిల్లలను కూడా వాళ్ళు పాడు చేశారు. పాడు చేయటమే కాదు, బలి అర్పణ చేసేటప్పుడు యాజకుడికి కొంత కుడి జబ్బ అనేది వస్తుంది. కొంత మాంసం అనేది యాజకుడికి ఇవ్వాలి. ఆ యాజక మర్యాద అది. బలి అర్పణ చేసేటప్పుడు ఆ మర్యాద చొప్పున వీళ్ళు అక్కడ వండుతూ ఉంటే ఈ ఏలి పిల్లలు వచ్చి నువ్వు వండేది తర్వాత కానీ ఆ బలి మాంసంలోంచి కొంత మాకి, దేవుడికి అర్పించే బలి మాంసంలోంచి కొంత మాకి అన్న. అట్లా అడ్డం తిరిగి ఇది దేనికి సాదృశ్యంగా ఈ రోజుల్లో ఉంటుందంటే బలి అర్పణ మాంసం మాకి అనేది సంఘ బిడ్డల మీద అజమాయిషీ చేస్తూ ఉంటారు. సంఘంలో ఉన్న సేవకుల యొక్క పిల్లలు భార్య కానీ ఇలా అజమాయిషీ చేస్తూ ఉంటారు. దానికి సాదృశ్యంగా ఉంది. అలాగనే సంఘంలో ఉన్న కానుకల విషయంలో దశమ భాగాలు లేదంటే కృతజ్ఞత కానుకలు స్వేచ్ఛార్పణలు మాకు కావాలని దొమ్మిగలు నాక్కొని
దానికి అడ్డదిడ్డంగా వ్యవహారం చేయటం అనే దానికి సాదృశ్యంగా ఉంది. అలాగనే దేవుని ఆజ్ఞను అతిక్రమించి వీళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కారణాన్ని బట్టి కూడా అట్లా సాదృశ్యంగా ఉంది. ఆడపిల్లలు పాడు చేయటం అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ పంద నడుస్తూనే ఉంది. సండే స్కూల్ పిల్లలు ఆ యవనస్తుడు ప్రేమించుకున్నామని చెప్పని చివరికి ఇద్దరు సంచి జర్దేసిపోయిన సంఘాలు ఉన్నాయి. మేరికపూడి దగ్గర, పిరంగిపురం పక్కన దగ్గరలోనే. అటు సత్తనపల్లి రోడ్డు నుంచి ఇటు పిరంగిపురం నుంచి లింక్ రోడ్డు ఒకటి ఉంది. తక్కిళ్ళపాడు అటు లింక్ రోడ్డు ఉందన్నమాట. ఆ ప్రాంతంలో అన్నమాట. సండే స్కూల్ ఒక వర్గం. సండే స్కూల్ పిల్లల్లో ఆడపిల్ల ఒక వర్గం, మగపిల్లగాడు ఒక వర్గం. వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారంట. మళ్ళీ సండే స్కూల్ యథావిధిగా నడుస్తూనే ఉంది. మందిరంలోనేమో పౌరాళ్ళు, బయటకు వచ్చేనేమో జంట గోవులు అయ్యారు. చివరికి పెట్టేబేడ మొత్తం సర్దుకొని వెళ్ళిపోయారు. సేవకుని నడి మధ్యలో పెట్టారు. ఆ వర్గం ఈ వర్గం కొట్టుకొని చీలిపోయారు. సంఘం అంతా నాశనం అయిపోయింది. చివరికి వీళ్ళు మాత్రం స్వేచ్ఛ పక్షులు అయిపోయారు, ఎగిరిపోయారు అన్నమాట. ఆ శాపం ఎవరికి వచ్చుద్ది? ఈ జంటకే వచ్చుద్ది. అభ్యంతరాలు రాకమానవు, కానీ ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తే వానికే శ్రమ. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెట్టేపాడ జరిచారు. ఇప్పుడు సంఘం నాశనమైంది. దేవుడేమో అన్నాడు, 1 కొరింథీ 3:16-17 వచనాల్లో, ఎవడైతే నా మందిరాన్ని పాడు చేస్తాడో. దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి. ఒకటి, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసి ఎవడైనా పాడు చేస్తే వాడు నాశనం అవుతాడు. వాడిని పాడు చేస్తాడు దేవుడు, స్త్రీ అయినా పురుషుడైనా సరే. నెక్స్ట్, సేవను పాడు చేసేవాళ్ళు ఉన్నారు, సంఘాన్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ సేవకుడు తేడా, ఆ బోధ కరెక్ట్ కాదని పాడు చేసేవాళ్ళు కూడా, వాళ్ళు కూడా ఈ లెక్కలోకి వస్తారు. కొంతమంది ఇంకా నడుం బిగించి ఆ సంఘానికి వెళ్ళమాకండి, మన కులం మన సంఘం అంటే వీళ్ళు మరి సంఘం రేపటి దినాన మరి ప్రభు రాకడలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుని చేత అంగీకరించబడి ప్రభు కృపలో మరి పరలోక ప్రవేశంలో దక్కదో డౌట్ అన్నమాట. ఎందుకంటే పరలోకంలో కులాలు లేవు. పరలోకంలో ఉన్నదానిలో ఒకటే, యేసయ్య రక్తంలో కడగబడిన ప్రజలు. ఈ భూమి మీదే పరిశుద్ధ గ్రంథం కూడా సాక్ష్యం ఇస్తుంది. వృత్తులను బట్టి వర్గాలుగా విభాగింపబడి ఫలానా కులం, ఫలానా మతం అనేది మనం పెట్టుకున్నది. మతం అనేది మతిలో పుట్టినదని తెలుగు నిఘంటువు సాక్ష్యం ఇస్తుంది. మతి అంటే మెదడులో, ఆలోచన వ్యవస్థలో నుంచి పుట్టినది మతం. కులం అనేది వృత్తులను బట్టి ఏర్పరచబడింది. బైబిల్లో ఉంది, మంగళ కచ్చివ అని ఉంది, సాకలివాని సబ్బు అని ఉంది, కంసాలివాడు అని ఉంది. బైబిల్లో ఉన్నాయి ఆ పేర్లు. ఇలా కొన్ని ఎరుకల వాణి అని కూడా మాట ఉంది, బైబిల్లో ఉంది ఆ మాట. బైబిల్ చెబుతున్న ప్రకారం అవి వృత్తులను బట్టి ఉన్నాయి. అంతేగాని మొత్తం క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత వాళ్ళది ఆ కులం వీళ్ళది ఈ కులం అంటే తీసిపోయి మొత్తాన్ని దేశపోయి నిత్య నరకంలో పడేచ్చు యేసయ్య. అరే, కులాలకు ఒక దేవుడుగా నేను రాలేదురా, ఏముంది, సర్వభూజనులారా, ఏంది, సర్వదేశములారా, సర్వలోకమా అని ఉంది, సర్వజనులారా, ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా అన్నాడు. అరే, ఫలానా కులం నీది, ఫలానా కులం నీది, ఫలానా నీ కులం, వీళ్ళు మాత్రమే రండి అని చెప్పాల. షరతులు లేవు అక్కడ. అందరికీ నా దగ్గర సరిపడ సమాధానం ఉంది. విశ్రాంతి మీకు కలుగు చేస్తా, మీ మీద ఉన్న జన్మత కర్మత పాప శాపాల నుంచి విడిపిస్తా, నేనే విమోచకుండాని ఆయన కేకేస్తా ఉన్నాడు. లోబడని జనుల వైపు దినమెల్ల చేతులు చాపి ఆయన అన్నాడు, వీరు లోబడని ప్రజలబ్బాయి మోసే, వాడు సంగతి పక్కన పెట్టి అన్నాడు. వాళ్ళు లోబడరు, హృదయాలు కృవిని, చెవులు మందమయ్యాయి, నా స్వరం పసిగట్టలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు, లోబడరు వాళ్ళు అన్నాడు. ప్రభువే అన్నాడు ఆ మాట. లోబడకపోవటాన్ని బట్టే మనకు శ్రమలు, ఆవేదనలు. ఎందుకంటే ఆ శ్రమను బట్టేనా ఆయన ఎదుట నువ్వు మోకాళ్ళ మీద బెండ్ అవుతావని, ఆ ఇరుకు ఇబ్బందిని బట్టేనా ఆయన ఎదుట బెండ్ అవుతావని, ఆ రోగాన్ని బట్టేనా ఆయన ఎదుట బెండ్ అవుతావని. శ్రమలు ఊరికే రావు. మనం ఆయన చెప్పినట్టు నువ్వైనా నేనైనా ఆయన చెప్పినట్టు అడుగులు వేయి, శ్రమలే ఉండవు.
ఒకవేళ దేవుడు కొన్ని అనుభవ పాఠాలు నేర్పడానికి కొన్ని శ్రమలు అనుమతించిన, కొన్ని పరిస్థితుల్లో తీసుకెళ్ళినా అది శ్రమ కాదని ఉంటుంది. యేసయ్య నిన్ను తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. ఇట్ట పాడుకుంటా పోతాడు, దేవుని మాటిని లోబడిపోయేవాడు. శ్రమల ఆవేదనలు, ఇరుకు ఇబ్బంది, రోగంలో ఉన్నా సరే అది పెద్ద లక్ష్య పెట్టడు. ఎందుకంటే ఆయనకి తెలియకుండా నా దగ్గర లేవు ఇవన్నీ, ఆయనకి తెలియకుండా నా చుట్టూ లేవు కదా, నాకేందని. మనం లోబడతలేదంటే శ్రమ అనుమతిస్తేనే లోబడతాం మనం. అందుకే మనిషి మీద, ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక భారం ఉంది. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావే. పృథ్వీ అంటే భూమి. ప్రతి నరుని జీవితాన ముల్లుంచినావే, వెదుకగా ప్రభువుకే ముళ్ళ కిరీటమా, లేదు మాకు ఆ కృప ముళ్ళకు వేరుగా. అంటే ఆ విషపు ముళ్ళైనా నిన్ను స్పృశించే, నిన్ను తాకాయ్యా, అసలు ఆ తాకే అంత ఆ ధన్యత నాకు దక్కలేదు. కానీ ప్రతి మనిషి యొక్క జీవితంలో ఒక ముళ్ళు ఉంది. ముళ్ళు అంటే అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఇరుకు ఇబ్బంది కావచ్చు, లేదు అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, ఏంది సాక్ష్యం లేని పరిస్థితి కావచ్చు, తినటానికి కూడా గడవని స్థితి కావచ్చు, వస్త్రహీనత కావచ్చు, ఎక్సెట్రా ఏదైనా, నిరుద్యోగ సమస్య కావచ్చు, ఉద్యోగం చేస్తున్నా కానీ ఆ రాబడిని బట్టి పిల్లలని, కుటుంబాన్ని నడిపించలేని పరిస్థితి కావచ్చు. ఏదో ఒక ముళ్ళు, ఆ ముళ్ళు ఉంటేనే నువ్వు పని చేస్తావు. ఎందుకయ్యా ఈ పరిస్థితి, ఈ శ్రమ అని ప్రభువుని ఒకవేళ అడిగితే, నా కృప నీకు చాలు అంటాడు ఆయన. ఆ కింది వచ్చిన ఏముంది, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తమై నాకు కలిగిన అనేక బలహీనతలలో నేను ఆనందించుచున్నాను అన్నాడు. 2 కొరింథీ 12:9-10 వచనాల్లో. నా కృప ఉంది నీకు చాలని. నేను అప్పుడప్పుడు నాకు నడువు నొప్పిలా బాగా బలహీనపడినట్టుగా ఉంటా పరిస్థితి. ఏంటి ప్రభువా ఇది, ఒకవేళ దుష్టుడు దాడా, లేదంటే మంత్రాల ప్రయోగాల వలన, ఇంకేదన్నా కారణం ఉందా, ఎవరైనా విగ్రహాల ముందు కూర్చొని ఇలా చేస్తున్నారా, ఆ కారణాన్ని బట్టి నేను బలహీనంగా ఉన్నానా, లేదంటే నీవు నాకు ఇచ్చిన విశేషమైన కృప, ఆ ప్రత్యక్షతలో నువ్వు ఇచ్చిన తలాంతులను బట్టి అతిశయించకుండా ఒకవేళ ఇలాగ నాకు అనుమతించావా అంటే అన్నాడంటే సరే, నువ్వు అనుమతించావంటే ఇక నీకు స్తోత్రం, నీకు తెలియకుండా నేను లేను కాబట్టి నువ్వే నన్ను నడిపించు ప్రభు అంట. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వే నడిపించు. ఇంకా ఆయనే అనుమతించినప్పుడు ఇంకెవడు తగ్గిస్తాడు రోగం? తగ్గితే ఇక ఆయనే తగ్గించాలా? పక్కనోడిని పచ్చలాడుకున్న డాక్టర్ కాడ పోయి పొర్రు దండాలు పెట్టి ఇంకేదన్నా చేసినా ఆ సమస్య, ఇంకే రోగం కానీ ఏది పరిష్కరించబడదు. ఆయనే చేయాలి పరిష్కారం, ఆయనే స్వస్థతనియాల. ఎందుకంటే అనుమతించింది ఆయన కాబట్టి. మెట్టుకు ఎట్నుంచి ఎట్టు వచ్చాం మనం? కుటుంబంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు పునాది, అలా భార్యాభర్తలు వారు ఒక పునాది కలిగి ఉండాలి. వారే పునాది లేకుండా నా బిడ్డలు సరైన మార్గంలో నడవాలంటే ఎట్ట కుదురుద్ది? ఒక తండ్రి సిగరెట్ తాగుతా, కైని తింటా, లేదా గుట్కా, ఇప్పుడు జరదా కిళ్ళీలు ఏమైనా రకరకాలు వచ్చిన కొంతమంది క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు, సంఘ పెద్దలు, వీళ్ళు మంచి భక్తులు అనుకో. సేవకులను కూడా చూశాను నేను. ఒక సేవకుని చూసా, పాన్పరాకు పొర అదేందో మరి అదృష్టం అన్నట్టుగానో బలం ఇచ్చేది అన్నట్టుగా తెగనవుతుండే ఆయన సేవకుడే. సంఘ పెద్ద కూడా ఒక ఆయన కైని వేస్తుండే, నేను ఎవరు చూడలేదని నేను చూస్తానే ఉన్నా అన్నీ. ఏమంట వాళ్ళని, వాళ్ళకి తెలియాల చాటుగా ఆయన యేసయ్య చూస్తున్నాడు నన్ను. నేనే పద్ధతి తప్పితే నా బిడ్డ దారి తప్పుతాడు కదా, నేనే పద్ధతి తప్పితే నా పిల్లలు, ఆడపిల్లలు తేడా పడతారు కదా అని చెప్పని గ్రహింపు వాళ్ళకు ఉండాలి. నువ్వు రహస్యంగా చేసినా నీలో ఉన్న రక్తం నీ బిడ్డలో ఉంది. ఖచ్చితంగా దాని యొక్క జీవం బయటకు వచ్చిందంటే, వీళ్ళు ఏదన్నా తేడాగా అడుగులేసారంటే బోర్ను కూర్చొని ఏడవాలి తప్ప రెండోది ఉండదు. పరువు అంతా రోడ్డు మీద పడుతుంది. చివరికి దారి తప్పి ఏమవుతారో తెలియదు.
ఏలి తన పిల్లలు తేడా పడుతుంటే వారిని గద్దించకపోతే రాసి ఉంటుంది. 1 సమూయేలు 3వ అధ్యాయం మొత్తం చూస్తే 11వ వచనం కాడ సమూయేలుతో చెప్తాడు, ఇజ్రాయేలీలో నేను చేయబోయే కార్యాన్ని వినువారు, అది ఆ కార్యం గురించి విన్న వాళ్ళ చెవులు గింగురమంటాయి అన్నాడు. ఏంటయ్యా అంటే ఏలీకి అర్థమైపోయింది, దేవుడు సమూయేలు దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడాడు. సమూయేలుని అడుగుతున్నాడు ఏలి, దేవుడు నీకేం చెప్పాడో చెప్పు మర్యాద కంటే భయపడుతున్నాడు సమూయేలు. బాలుడిగా ఉన్నాడు, అంటే ఓ 15-18 సంవత్సరాల వయసు. ఏంది బాలుడిగా ఉన్నాడు. బాలుడిగా ఉన్నవాడు భయపడుతూ వణుకుతూ ఉంటే, సమూయేలు ఏదైనా దాచిపెట్టావా? దేవుడు చెప్పిన కీడు కంటే రెట్టింపు కీడు నీకు తగులుద్ది, దాచిపెట్ట, మాకు ఉన్నది ఉన్నట్టు చెప్పు అన్నాడు. అయ్యా నీ పిల్లలు ఇలా తప్పు చేశారు కాబట్టి నీ కుటుంబం నీ వంశమే లేకుండా తుడిచిపెడతానని దేవుడు చెప్పాడు. ఇదయ్యా సంగతి అని చెప్పగానే ఏలీకి అర్థమైపోయింది, మాట్లాడింది దేవుడే, సమూయేలుతో మాట్లాడింది దేవుడే. సమూయేలు ద్వారా చెప్పబడిన మాట కూడా దేవుని వాక్యాన్ని గ్రహించి ఖచ్చితంగా ఇది జరుగుద్దని ఒప్పుకున్నాడు ఏలి. పిల్లలను గద్దించలేకపోవటాన్ని బట్టి, క్రమశిక్షణలో పెట్టుకోలేకపోవటాన్ని బట్టి చివరికి వచ్చిందేంటి, అసలు ఆ వంశమే లేకుండా పాడైపోయింది. పునాదిలు సరిగా లేకపోతే ఏ పద్ధతులు, చివరికి కుటుంబం వంశమే లేకుండా దేవుని చేత శపించబడి తుడిచిపెట్టబడే పరిస్థితికి వచ్చుద్ది. కుటుంబ వ్యవస్థ సరిగా లేకపోతే భౌతికమైన ప్రపంచంలో ఎవరైనా సరే కుటుంబాన్ని కరెక్ట్గా ఒక ప్లానెడ్గా, నా కుటుంబం ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలని ఆ క్రమం ఆ పద్ధతిని ముందుగా ఈ భార్యాభర్తలే ఆచరణలో పెడితే, దాన్ని పాటిస్తే దాన్ని చూసి పిల్లలు పాటిస్తారు. మీకు ఇంకా బాగా క్షుణ్ణంగా అర్థం కావాలంటే ప్రభువు ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒక ప్రాంతంలో ఒక కుటుంబం, క్రైస్తవ కుటుంబం ఉంది. ఆ పిల్లగాడు స్కూలుకు వెళ్ళే రోజుల్లో, గతంలో కూడా చెప్పే మాట, స్కూల్కి వెళ్ళే రోజుల్లో వాళ్ళ నాన్నని చూసి వెళ్ళటం అలవాటు. వాళ్ళ నాన్నంటే చాలా భయం, దగ్గరగా నాన్నని దగ్గరకు పోలేడు, అంత భయం అన్నమాట. అయితే వాళ్ళ నాన్నకు ఒక అలవాటు ఉంది, ఇంట్లో ఉంటే తలుపు గడియ పెట్టుకొని ఏకాంతంగా మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయటం అనేది ఒక అలవాటు ఉంది. ఈ పసివాడు 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళ నాన్నని ఎప్పుడైనా చూశాడంటే, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ తలుపు గడియకు అంటే తాళం పెట్టేది హోల్ ఉంటుందిగా, అలాగా ఆ హోల్ దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడో చూస్తా పోయేవాడు స్కూల్కి. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ గదిలో వాళ్ళ నాన్న ఉన్నాడా లేడని చూస్తే, వెళ్ళేటప్పుడు ఆయన మోకాళ్ళ మీదే కనపడ్డాడు, స్కూల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ గది వైపు చూస్తే మోకాళ్ళ మీదే కనపడ్డాడు. ఇంటర్మీడియట్ అలాగని ఇంకా పై తరగతులు చదవటానికి వెళ్ళేటప్పుడు కూడా అదే పద్ధతి. ఆ కాలేజీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడని చూస్తే నిలువు మోకాళ్ళ మీద కనపడ్డాడు, తిరిగి వచ్చిన తర్వాత చూస్తే నిలువు మోకాళ్ళ మీదే కనపడ్డాడు. ఒక కాలం వచ్చింది, తన పరిస్థితి అంతా, ఆ తండ్రి యొక్క కాలం చెల్లిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. అదే జీలు ఈ యొక్క పిల్లవాడిలోకి వచ్చింది. అదే జీలు ఈ పిల్లవాడిలోకి వచ్చింది, అదే భక్తి క్రమం ఈ పిల్లగాడిలో వచ్చేసింది. చివరికి ఒక శ్రేష్టమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప దైవజనుడు అయ్యాడు అతను. ఆమేన్, హల్లెలూయా. కారణం, ఆ తండ్రి ఒక మాదిరి చూపించాడు. అబ్రహాము ఇస్సాకుకు ఒక మాదిరి చూపించాడు, ఇస్సాకు యాకోబుకు చూపించాడు మాదిరి, 2 పిల్లలకు చూపించాడు. కానీ ఏశావు తన ఇష్టం వచ్చినట్టు బ్రతకటం మొదలుపెట్టాడు. యాకోబు మాత్రం తల్లిదండ్రుల దగ్గర ఒక పద్ధతి బాగా నేర్చుకున్నాడు, భక్తి సాధన.
నేర్చుకున్నాడు కాబట్టి తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఆ ఎడారిలో ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకొని పడుకుంటా ఉంటే దేవుడు నిందా చెబుతున్నా చూడు, దేవదూతలు ఇక్కడ ఎక్కి దిగుతున్నారయ్యా మన సంఘంలో నుంచి, అది మన్నా అనే పేరుంది, యేసయ్యే త్రిత్వంగా ఉండి ప్రభు వాళ్ళు ఇస్తున్నాడు, 12 మంది అపోస్తులు ఉన్నారు, బలిపీఠం చాలా గొప్పగా ఉందన్నావు చూడు. ఆ సేమ్ అలాంటి దర్శనం, అంటే దేవదూతలు నిచ్చెనేసుకుని ఎక్కి దిగటం అనే దర్శనాన్ని నాడు చూశాడు. చూసి భయపడిన అమ్మో ఇది దేవుని సన్నిధిని గుర్తించాడు, ఒక మొక్కుబడి చేసుకున్నాడు. కారణం ఇస్సాకులో నుంచి, రెబ్కాలో నుంచి ఆ జీలు యాకోబులోకి వచ్చింది కానీ ఏశావులోకి రాల. ఏశావు గురించి ఏముంది? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి భ్రష్టుడు, వ్యభిచారి. భ్రష్టుడట, వ్యభిచారి అంటే అన్య స్త్రీలను కొంతమందిని మోహించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ వల్ల రెబ్కా ఇస్సాకు చెప్పారు, మాకు తలనొప్పిగా ఉందిరా యాకోబు, నువ్వన్న మా అన్న దగ్గరకు పోయి మా అన్న కూతుళ్ళు ఉన్నారు వాళ్ళని ఒకరిని చేసుకోరా అని చెప్పని పంపించారు. అక్కడికన్నా పోయి సేఫ్గా ఉండరా అని చెప్పని. యాకోబులో ఉన్న జీలు ఎవరిలోకి వచ్చింది? యోసేపులోకి వచ్చింది. యోసేపులోకి వచ్చింది అంటే తల్లిదండ్రుల నుంచి ఆ జీన్స్ అనేది వీళ్ళలోకి వస్తుంది భక్తిని బట్టి. సుసన్నా వెస్లీ 19 మంది పిల్లలంట. ఎంతమంది? 19 మంది పిల్లలు. సుసన్నా వెస్లీ 19 మందికి ఉపచారం చేసేది, 19 మందిని స్కూలుకు సిద్ధపరిచి పంపించేది, వెంటనే మోకాళ్ళు వేసేది. స్కూలుకు పోయేటప్పుడు పొద్దున్నే కుటుంబ ప్రార్థన, మళ్ళీ సాయంత్రం కుటుంబ ప్రార్థన, ఆ తర్వాతనే డిన్నర్ లేదా లంచ్, ఏదైనా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే. ఆ క్రమంలో పెంచుతూ ప్రతి ఒక్క బిడ్డ మీద చేతుల నుంచి ప్రార్థన చేసుకుంది. అయ్యా నా బిడ్డ నీ సేవలో వాడుకో అంటే సార్వత్రిక సంస్కరణకర్త జాన్ వెస్లీ అనే ఆయన మెథడిస్ట్, ఆ సంఘానికి సంఘ కాపరి, సార్వత్రిక సంఘ సంస్కరణ కర్త బయటకు వచ్చాడు ఆ కుటుంబంలోంచి తల్లి ప్రార్థనను బట్టి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొత్తం వచ్చారంటే పేరుగాంచడానికి ఆయన మాత్రం బయట కనపడ్డాడు, అందరూ సేవలోనే ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు భారతదేశంలో క్రైస్తవులు అనే పుస్తకంలో ఒక మాట ఆమె గురించి రాసి ఉంది. పొద్దున్నే కూర్చోబెట్టి ప్రార్థన చేయించుద్దట. పొద్దున్నే రాజశేఖర రెడ్డి గారికి కూడా అదే అలవాటు అంట. పొద్దున్నే అందరూ ప్రార్థన చేయాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్, మళ్ళీ రాత్రి వేళ అందరూ ఒక చోటకు రావాలి, కుటుంబ ప్రార్థన చేయాలి, ఆ తర్వాత భోజనం. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అమ్మకి అలవాటు, తర్వాత రాజశేఖర రెడ్డి గారికి. ఇప్పుడు జగన్ కూడా అదే అంటున్నాడు, నేను ఎక్కువగా ప్రార్థన చేసుకుంటానయ్యా. ఆ భార్య గురించి కూడా జగన్ వాళ్ళ మేనత్త చెబుతుంది సాక్ష్యం. నా మేనల్లుడి కంటే నా మేనల్లుడు భార్య భారతి, వైఎస్ భారతి గారు ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తుందంట ఆమె. అసలు ఆ అబ్బాయికి దొరకాల్సిన వ్యక్తి కాదు ఆమె, కానీ దేవుడు వాళ్ళిద్దరు జతపరిచారు, ఇద్దరు మంచి ప్రార్థనా పరులు అని చెప్పారు. డీజేఎస్ దినకరన్నయ్య గారు మోకాళ్ళు వేసాడంటే తనకు తాను చలనం లేకుండా పడిపోయేంత వరకు నిలువు మోకాళ్ళ మీద అంటే బెగుసుకుపోయి పడతాడంట కిందగా. పిల్లలు ఆ డోర్కున్న హోల్లో నుంచి చూసి ఆయన కింద పడిపోయాడు, చలనం లేకుండా బిగుసుకుపోయి అట్ట పడి ఉంటాడంట. మనోళ్ళు అంటారు చూడు, కోడి నెలకపోయిండే అందే రాయుడు, లేదు కోడికి వచ్చిన కొక్కెర రోగం వచ్చింది అయింది అని చెప్పి అంటారు చూడు. అది మనకు అర్థం కావడం చదువుతున్నాం, దైవజనుడు కించపరచాలని కాదు. ఏంది అలా బిర్రుగా బిగుసుకొని పోయాడు అంటే డెడ్ బాడీ అని కూడా చెప్పవచ్చు. అది ఆ మాట చెప్పలేక ఈ మాట అంటున్నాం. బిర్రుగా బిగుసుకుపోయినట్లా పడిపోయి ఉంటే పిల్లలు వచ్చి చేతులు స్ట్రైట్ చేసేవాళ్ళంట, స్టడీగా లాగేవాళ్ళంట, కాళ్ళు స్టడీగా లాగేవాళ్ళంట. ఏంది కాళ్ళు స్టడీగా లాగి మీద ఉన్న ఆ షర్టు కోట తీసి ఆయనకి బెడ్రూమ్లో తీసుకువెళ్ళి చేతుల మీదకి తీసుకెళ్ళి ఆయన అక్కడ బొండు పెడతారంట. అది ఆయన బ్రతుకున్నంతకాలం అది క్రమం అంట. ఇవాళ ఆ కుటుంబం ఎంత ఆశీర్వదింపబడింది. పునాది కరెక్ట్గా వేసుకుంటే, పునాది అనేది కరెక్ట్గా వేసుకుంటే భావి తరాలు ప్రతిదీ దీవించబడుతుంది. నువ్వే కొద్దిగా అట్టడుగు కొద్దిగా ఇట్టడుగు వేస్తే ఏమైతే మొత్తం పోయి కొల్లేట్లో కలుస్తుంది. ఆడేముండదు, నాచు తప్ప రెండోది ఏముండదు. ఆ కొల్లేటిని చూశాను నేను, ఏలూరు పక్కన పోతూ ఉంటే కొల్లేరు కనపడుతూ ఉంటుంది. ఏంది
వలస పక్షులు అనమాట. ఆయా ప్రాంతం నుంచి వస్తాయి ప్రత్యేకంగా ఓ సమయంలో. ఇతర దేశాల నుంచి కూడా వస్తాయి ఆ కొల్లేటి కాడికి పక్షులు. కొల్లేటి పక్షులు అంటారు వాటిని. వాగు, ఏరన్నా వాగన్నా, అదే నెల్లూరు పక్కన గుడివాడ నెల్లూరు మధ్యలో నడుస్తూ అటు ప్రయాణం చేస్తుంటే కనపడుతూనే ఉంటుంది కొల్లేటి వాగు. ఏంది ఎందుకంటున్నానంటే అక్కడ నాచు పీచు తప్ప ఏమి ఉండదు, ఎవరికి పనికిరాని పరిస్థితి. పునాదులు అనేది కరెక్ట్గా వేసుకుంటే, ఎందుకు కుటుంబం గురించే ప్రభు ఇలా మనకు గుర్తు చేస్తున్నాడంటే, కుటుంబం సరిగా ఉంటే సంఘం కూడా సరిగా ఉంటుంది. కుటుంబం సరిగా ఉంటే పిల్లల భవిష్యత్తు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెబుతున్నావు ఇందాక కలవరి మహాసభలు అంటాయా ఎస్ఎన్ కాలేజీలో జరుగుతూ ఉన్నాయి, 3 రోజులు జరుగుతాయంటే వాళ్ళ పిల్లలు వచ్చేట వర్షిప్ చేస్తారన్నా చూడు. ఏంది జయప్రకాష్ గారు, ఆయన వాళ్ళ నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్. ఆ మేజర్ కాలువ మైనర్ కాలువ అని ఉంటాయి. ఆ కాలువ మా పొలాలకు నీళ్లు మల్లపండి అని చెప్పని ఇన్ని వేల రూపాయలు లంచం ఇచ్చిపోయేవాళ్ళంట. ఆ లంచాలు తీసుకొని తెగదాగేవాడంట. వీళ్ళు ఆయన కాదు వాళ్ళ నాన్న. వీళ్ళు 8 మంది సంతానం. వాళ్ళ అమ్మ పేరు శిలక. వాళ్ళ పేరు శిలక. ఆయన సాక్ష్యం చెబుతా ఉంటే నేను ఒకవేళ అవకాశం ఉంటే సువార్త టీవీలో సాయంత్రం 7 గంటలకు వస్తుంది వాళ్ళ ప్రోగ్రాం. ఏంది ఆ ప్రోగ్రాం నేను అప్పుడప్పుడు వింటూ ఉంటావు. ఆయన మెసేజ్ బాగుంటుంది. అయితే బాగా గుర్తుపెట్టుకో, ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే 1000 రూపాయలు తీసుకొచ్చి చేతి నిండా పుష్కలంగా డబ్బులు ఉండేయంట. కానీ 8 మందికి ఏదో ఒక రోగం ఉండేదంట. ఒకడికి తగ్గించే ఒకడిని హాస్పిటల్ తీసుకురావడం పోవటం ఏంటంటే, ఈయన మాత్రం బిరుగు తాగుతూ ఉండేవాడట. అట్లా చిన్నగా ఈ జయప్రకాష్ గారు వాళ్ళ నాన్నగారు ఒకరోజు చీదర పుట్టి బ్రతుకు మీద విసుగు పుట్టి చచ్చిపోవాలని వెళతా ఈ మందిరంలోకి వెళ్తే ఏదో దేవుడు మాట్లాడుతాడంట, ఈ ఒక్కరోజైనా దేవుని మందిరంలో గడుపుదాం అని చెప్పని అటు పోయి మందిరంలో ఆ సభ జరుగుతుందంట బహిరంగంగా. ఆ బహిరంగ సభలో ఉండి ఇక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అని చెప్పి అనుకుంటాడంట. ఆ సభలో పోగానే దేవుడు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడినాడు. ఆ దెబ్బతో మందు మానేసి బాప్తీసు అనుభవంలోకి వచ్చి లంచాలు తీసుకోవడం మానేసిన తర్వాత ఏ ఒక్కడికి కూడా రోగం లేదంట. ఇంకా డైరెక్ట్గా ఎప్పుడైతే ఆయన మారు మనసు పొంది బాప్తీసు అనుభవంలోకి వచ్చిండో డైరెక్ట్గా ఆయన భార్య దగ్గరకు పోయి చిలక, ఆయన పేరు చిలక, నిన్నెంతో బాధ పెట్టానే, నన్ను క్షమించని అడిగిండంట. ఆ తర్వాత ఇక భక్తిలోకి వచ్చిండుగా గదిలోకి వెళ్ళిపోయి వదిలిపెట్టకుండా, దేవా నా జ్యేష్ఠ కుమారుడు నీ సేవలో వాడబడాలా, నాకు పట్టు 18 సంవత్సరాల్లోని నువ్వు అన్నీ అనుభవించావు, నేను సేవలోకి వచ్చి అది సన్యాసిగా బతకాలనుకుంటానంట ఈయన. చివరికి దేవుడు తన తండ్రి యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు దర్శించి పట్టుకొని సేవకుడిగా చేసి ఈరోజు చెన్నై ప్రాంతం వాళ్ళది, మామూలుగా రాజమండ్రి ఏలూరు ప్రాంతంలో వాళ్ళది స్వగ్రామం. అయితే చెన్నై ప్రాంతానికి దేవుడు సేవకు వెళ్ళమంటే చెన్నై వెళ్ళిపోయి అక్కడ సేవ చేస్తూ ఉన్నాడు. ఇందాక నువ్వు అంటున్నట్టుగా 3 రోజులు ఇలా కోటాలు ఉన్నాయని చెప్పాను. మెసేజ్ బాగుంటుంది. వాళ్ళ పిల్లల మెసేజ్ మనకి పెద్దగా డెప్త్లో ఉండదులే, కానీ పిల్లలు కాబట్టి వాళ్ళకో సమయం దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ దైవజనుడు పరిచయం చేస్తున్నాడు ప్రభు అంటే, ఆయన పునాది వాళ్ళ నాన్న మారు మనసు అనుభవంలోకి వచ్చి ఇక ఎన్నడూ ఆ తాగుడు వైపు చూడకుండా, ఆ లంచాల వైపు చూడకుండా తన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని పునాది వేసుకున్నాడు. ఆ ప్రార్థనే ఆ వ్యక్తిని, ఆయన కడుపును పుట్టిన పిల్లలందరినీ 8 మందిని పట్టుకుంది. 8 మందిలో మొదటైన జ్యేష్ఠ కుమారుడైన జయప్రకాష్ గారిని పట్టుకుంది. ప్రభు కృపలో రక్షించబడి అలా ఉన్నతమైన సేవ చేయగలుగుతున్నారు. ఆయన తదనంతరం 4 మగపిల్లలు, ఆయనకి 4 ఉన్నట్టున్నారు మగపిల్లలు.
నలుగురు ముగ్గురు ఉన్నారు. ఇద్దరు కనపడతారు. పెద్ద ఆయన అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు, చిన్న ఆయన కనపడుతూ ఉంటాడు. ఏంది ఇప్పుడు ఆ పిల్లలు కూడా దేవుని సేవలో ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా సేవలోకి, నెక్స్ట్ పసిపిల్లలు కూడా వాళ్ళు వదిలిపెడతారు. ఒకళ్ళు నలుగురిని అంటూ ఉన్నారు అంటే దేవుని సేవ. కానీ ఏంది నలుగురుగా వాళ్ళు పిల్లలకి అంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మెట్టుకు ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే పునాది కరెక్ట్గా వేసుకోవాలి కుటుంబం. అలాగనే ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగుపెట్టిన వ్యక్తి కూడా నేను సత్య సంబంధమైన పునాదిలో ఉన్నానా లేదా, ఎక్కడైనా దారి తప్పానా అని కూడా చూసుకోవాలి. మొట్టమొదటిది కుటుంబాన్ని పునాది వేసుకోవాలి. ఒక తండ్రిగా, ఒక భర్తగా, కుటుంబ యజమానుడిగా నీ ప్రార్థనను బట్టి నీ భార్య అయినా నీ పిల్లలైనా ఆశీర్వదింపబడతారు. నువ్వే తేడాబడి తిరిగితే నీ భార్య అయినా నీ పిల్లలైనా మొత్తం డొంకబడి తిరుగుతారు. అదే అయిపోద్ది చివరికి. సౌలు తేడాబడి తిరిగిన దాన్ని బట్టి, దేవునికి వ్యతిరేకంగా దావీదు మీద ఉన్న కోపాన్ని బట్టి, దావీదు మీద ఉన్న విషపు చూపును బట్టి, ఈ దావీదు ఎట్లయినా నా రాజ్యాన్ని లాగేసుకుంటాడు, నా తర్వాత నా కుమారుడైన యోనాతానే రాజ్య బాధ్యతలు స్వీకరించాలి, కానీ అట్లా అయ్యేటట్టు ఇది కనపడతలేదు. దావీదు నా రాజ్యాన్ని లాగేసుకుంటున్నాడు, దావీదు వైపు ఈ ప్రజలందరూ ఆకర్షింపబడుతున్నారు, దేవుడు నా దగ్గర నుంచి ఇదంతా తీసేస్తున్నాడు. మానవ బుద్ధి ప్రకారంగా సౌలు ఏం చేశాడంటే దావీదుని వెతికి తరిమేటప్పుడు దేవుని యొక్క ప్రవక్తలను కూడా చంపాడు. ఈరోజు చాలామంది దైవజనులు, ఒక దైవజనుడు యవన ప్రాయంలో ఒకవేళ ఎవరైనా ఇలా సేవ మొదలుపెట్టి కొంత దేవుడు కృపానుగ్రహింపబడి దేవుడు ఆ వ్యక్తి పక్షంగా ఉండి దేవుడు అనుకున్న పనులు జరిగిస్తా, దేవుడు అనుకున్న సందేశాన్ని అందిస్తా, దైవ చిత్తంలో అనేకులు ఆ సందేశాన్ని బట్టి బ్రతుకులు మార్చుకుంటూ, బ్రతుకులను కట్టుకుంటూ, కుటుంబాలను కట్టుకుంటూ, ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వస్తూ, ప్రార్థనలు ఎదుగుతూ, పరిశుద్ధాత్మను అనుభవిస్తూ, అనేక రకాలుగా వారు దీవించబడటాన్ని బట్టి, వారు ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి, ఆ సాక్ష్యం విన్న దైవజనులు పౌలు వంటి మనసు లేక, పౌలేమన్నాడు, మిష చేతనైనను కక్ష చేతనైనను యేసయ్య ప్రకటించబడుతున్నాడయ్యా, అందును బట్టి దేవునికి మహిమ అన్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో చివరి వచనాల్లో అక్కడ కనపడుతుంది, స్తంభాలు ఎంచబడిన పేతురు, యోహాను, యాకోబు అనువాళ్ళు నాకు అనుగ్రహించిన కృపను వారు గుర్తెరిగి వారి కుడి చేయి నాకు ఇచ్చి సహకార సూచనగా మేము నీ వెనకాల ఉన్నాం, మా ఉంచుగా మేము సహకరిస్తాం, ప్రార్థన చేస్తాం, పౌలా ముందుకు వెళ్ళి దేవుని సేవ చేయని ప్రోత్సహించారు అని రాసి ఉంటుంది అక్కడ. అట్లాంటి మనసు ఈరోజు చాలామంది క్రైస్తవ ప్రపంచంలో మొట్టమొదటిగా బలిపీఠం ఎక్కి ప్రసంగించే సేవకురాల్లో లేదు. ఆ బోధ వింటున్న సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్లో లేదు, పరిచారకుల్లో లేదు, సంఘ పెద్దల్లో కూడా లేదు. ఎందుకంటే పెంపకాన్ని బట్టే ఆ జీలు యువతల్లో వ్యక్తుల్లోకి వస్తుంది. నువ్వు ఎటువంటి స్వభావాలు కలిగి ఉన్నావో అటువంటి స్వభావాలే నీ బోధన అందుకుంటున్న వ్యక్తుల్లోకి వస్తాయి. ఆ జీలు రావాలి, లెక్క రాలేదంటే తేడా. అంటే అది శ్రేష్టమైన జీలైతే, శ్రేష్టమైన జీవపు ఓట అయితే ఆ వ్యక్తుల్లోకి వచ్చిన ప్రయోజనకరము అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అదే ఇప్పుడు చెప్పినట్టుగా సౌలు దావీదు మీద ఉన్న ఈర్ష్య ద్వేషాన్ని బట్టి దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ వచ్చి పట్టిందంట సౌలుని. కారణం దావీదు మీద విషపు చూపు నిలపంగానే వెంటనే వచ్చేసిందా ఆ దురాత్మ, దేవుని దగ్గర నుంచి వచ్చి అతన్ని బట్టి వెరిపిస్తూ దావీదు ఎక్కడ దొరికితే అక్కడ చంపుదాం అంటే, ఈ రోజుల్లో ఏ కోణంలో అయినా సరే అవకాశం దొరికితే ఆ సేవకుడిని, ఆ సంఘాన్ని, ఆ కుటుంబాన్ని పతనం చేయాలి, ఉండకుండా చేయాలి, అట్లా ఇట్లా అని చెప్పని, భవిష్యత్తు లేకుండా చేయాలని కక్ష, ఈర్ష్య, ద్వేషాలతో నింపబడ్డ దైవ జనాంగం, దేవుని పిల్లలు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఆనాడు సౌలు దావీదును చంపటానికి వెతుకుతా కొంతమంది దైవజనులు దావీదుకి ఒక చోట ఆకలితో ఉంటే సన్నిధి రొట్టెలు ఉన్నాయ్యా,
స్త్రీకి ఎడంగా ఉండి పరిశుద్ధంగా ఉంటే తీసుకొని తినొచ్చు దావీదు అన్నాడు. దేవుని యొక్క యాజకుడు అతను. ఆ మాట అంటున్న వ్యక్తి దేవుని యొక్క యాజకుడు. ఆ మాట అంట, గొలియాతు ఖడ్గాన్ని నువ్వు ఆ రోజు తెచ్చుకున్నావు కదా, ఇదిగో దీన్ని భద్రంగా దాచిపెట్టాను, నీకు ఉపయోగం ఉంటుంది, తీసుకో అని చెప్పి కూడా గొలియాతు ఖడ్గాన్ని ఇస్తాడు. ఆ యాజకుడు తీసుకుంటాడు. తీసుకొని ఆ సన్నిధి రొట్టెలు కూడా తీసుకునే ముందు చెప్తాడు, నేను స్త్రీకి ఎడంగా ఉన్నాను, నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చిన రోజులు చాలా దినాలైంది, నేను ఎక్కడ అపవిత్రపరచబడలేదు, నీకు ఇష్టమైతే ఇవ్వు ఆ సన్నిధి రొట్టెలు అంటే తీసుకున్నాడు దావీదు. యేసయ్య పరిచయం చేస్తాడు. విశ్రాంతి దినాన నీ శిష్యులు ఆ పొలాల్లో పడి కంకులు దుంచుకొని తింటున్నారు, ఏందయ్యా గద్దించవా ఏందంటే, దావీదు సన్నిధి రొట్టెలు విశ్రాంతి దినాన తిన్నాడు, మీకు గుర్తుందా, ఆ భాగం మీరు చదవలేదన్నాడు యేసయ్య. ఆ సన్నిధి రొట్టెలు తింటున్నప్పుడు ఆ పక్కన సౌలుకి దగ్గరగా ఉన్నటువంటి ఒక అనుచరుడు ఈ వార్త చెబితే నాకు గొప్ప బహుమతి దొరుకుతుందని ఆడెళ్ళిపోయి సౌలుకు చెప్పాడు, పలానా చోట పలానా యాజకుడు సహకారిగా ఉన్నాడు, గొలియాతు యొక్క ఖడ్గం ఇచ్చాడు, నువ్వు వెళితే అమ్మని దొరుకుతాడు దావీదు, పోయి చంపుపో అని చెప్పని పంపిస్తే దావీదు అప్పటికి లేడు అక్కడ. ఆ సన్నిధి రొట్టెలు తిని పక్కకి వెళ్ళిపోయాడు. యాజకుడిని అడిగాడు, ఏంది అతనికి సహకరిస్తున్నావా అని. లేదయ్యా ఆకలంటే వచ్చాడు పెట్టాను, తప్పే ఉందన్నాడు. రాజుకి ఎదురు తిరిగి సమాధానం చెబుతావా అని చెప్పని దేవుని యొక్క యాజకుడిని చంపేశాడు సౌలు. దేవుని యొక్క యాజకుడిని సౌలు చంపేశాడు. కత్తివాతన ఆ ఒక్కడనే కాదు, ఎవరెవరైతే ఉన్నారో దేవుని యొక్క యాజకులుగా ఉన్న వాళ్ళందరినీ కొంతమందిని చంపించాడు సౌలు, దావీదు మీద ఉన్న కోపాన్ని బట్టి. కొంతమంది దైవజనులు సహకరిస్తుంటే వాళ్ళ మీద ఆయా సంఘాల్లో ఉన్న సేవకులు విషపు చూపు నిలిపి భయంకరమైన ఇరుకు, ఇబ్బంది, వేదనలు, అవమానాలు, నిందా ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. ఇది ఒక లెక్క ఉంటే కొంతమంది సంఘాల్లో మూటలు మోసే బ్యాచ్ ఉంటుంది. ఆ మూటలు మోసే బ్యాచ్ వల్ల వాళ్ళు శపించబడతారే తప్ప ఆశీర్వదింపబడరు. కొన్ని జీవితాలు నా కళ్ళ ముందు నేను చూశాను. చిన్నది పెద్దది కానిది అయినది ఏదన్నా కానీ పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు, లేదంటే పాస్టర్ గారు రాగానే ప్రత్యేకంగా ఈ వ్యక్తి వెళ్ళిపోయి ఆడకూతురైనా మగవాడైనా ప్రత్యేకంగా వెళ్ళి మాట్లాడుతారు, చెవులో గుసగుసలు ఆడుతూ ఉంటారు. వచ్చి ఏం ఉపయోగం నీకు? ఒక వ్యక్తి తేడా పడ్డప్పుడు సేవకుడు చెప్పటం కాదు, ఆ వ్యక్తి విషయంలో ఆత్మ నరకానికి వెళ్లకుండా భారం కలిగి ఉపవసించి ప్రార్థన చేయి. మొదటిగా అంత భారం లేదా? కనీసంలో కనీసం ప్రభువా ఆ తప్పిపోయిన కుమారుని తిరిగి వచ్చినట్లుగా ఈ వ్యక్తిని సరిచేసి పట్టుకురా ప్రభు అని ప్రార్థన చేయి. మూటల మోర్చే ఉపయోగం ఉంది. శపించబడ్డ కుటుంబాలు ఉన్నాయి. నాకు తెలిసి కొంతమంది ఉన్నారు, చివరికి దేవుని మూటలు మోసి, దైవజనుల దగ్గర మూటలు మోసి 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 సంఘం లేదు, ప్రభు బల లేదు, లోకస్తుల్లో కంటే ఒకప్పుడు బ్రతికిన తీరు కంటే ఇంకా భయంకరంగా చండాలంగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు భార్య బిడ్డలు, కుటుంబాలు పతనం అయిపోయి, ఓ తల్లి ఉంది, ఇద్దరు కొడుకులు కూతురు, వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం అయిపోయినాయి. అయినా కానీ ఇప్పటికి కూడా మూటలు మోచానే ఉంది. అరే నా జీవితం ఇంత నాశనం అయిపోయింది, నా పిల్లగాడు పెద్ద కొడుకుంటే వాడి జీవితం పాడైపోయింది, పక్కా తాగుబోచ్చు, భార్య చనిపోయింది. రెండో వాడు ఉండంటే చక్కని పెళ్ళాం, వాటర్ వల్ల ఎలర్జీ వచ్చిందని చెప్పని, నువ్వు రోగిష్టివి అని చెప్పని ఆ పిల్ల మీద వాదన గొడవ పెట్టుకొని ఆ పిల్లం పోయి బెంగళూరులో ఉంది, వీడు మాత్రం బజార్లో పెట్టి తిరుగుతుండు. కూతురు భవిష్యత్తు గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఏమైనా సరిగా ఉందా? మూటలు మోసి 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 ఆ పరిస్థితి. మూటలు మోయటం వల్ల ఆశీర్వాదం వచ్చుద్దా? ఉన్నదేదని నీకు తెలిసినప్పుడు వెంటనే ప్రభు నా సహోదరుడు లేదా నా సహోదరి సంఘంలో వాళ్ళు కాబట్టి ఇలా చాడబడుతున్నారు. నీ సంఘం కాకపోయినా నీ సంఘానికి రాని ఒక క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఒక విశ్వాసైనా, పరిచారకులైనా, సంఘ పెద్దలైనా, లేదు సేవకుడైన తేడాపడి బ్రతుకుతూ ఉంటే, సేవ చేస్తూ ఉంటే, నువ్వు ఆ వ్యక్తిని డైరెక్ట్గా వెళ్ళి ఢీకొనకుండా మొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయనకు అప్పచెబితే ఆ వ్యక్తి సరిచేయబడతాడు. దేవుడు జోక్యం చేసుకుంటాడు. లేదు ఇంకా భారం ఉందనుకో, ఓ పూట ఉపవాసం ఉండు, చచ్చిపోతావా?
మధ్యాహ్నం 1 గంట దాకా 3 దాకా ఉపవాసం ఉండిదిగో పలానా వాడు చచ్చాడు, పలానా అమ్మాయి చచ్చింది, పలానా ఆమె చచ్చిందని పేపర్లో కానీ టీవీ 9లో కానీ ఎక్కడ న్యూస్ రోల్ అయిందా? లేదే. ఒక్క పూటైన ఉపవాసం ఉంటే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు కదా. నా కుమారుడిలో, నా కుమార్తెలో నా మనస్సు ఉన్నది అని చెప్పని ఆయన సంతృప్తి పొందుతాడు కదా, నీ భక్తిని బట్టి, నిన్ను బట్టి. నా ప్రభు నాకు అది నేర్పాడు. నా ఎదుటి తేడా పడ్డ వాళ్ళ విషయంలో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, పలానా దైవజనుడు, ఒక దైవజనుడు అంట సంఘానికి సలహా ఇస్తున్నాడు, మీరు కొలుపులు చేయొచ్చు, విగ్రహారాధన చేయొచ్చు, అలాగనే ఇటు దేవుని సన్నిధికి వచ్చి ప్రభు బలను సమీపించవచ్చు, భక్తి కూడా చేయొచ్చు అని. పాస్టరే సంఘానికి కాపరే ఆయన. ఇప్పుడు ప్రస్తుతం సంఘం నడుస్తూ ఉంది. ఊర్లు చెప్పకూడదు, వ్యవహారాలు అవి వేరుగుంటాయి. ఏంది ప్రార్థన చేయ అంతే. ఈయన దేవుని ఆత్మ నడిపిస్తుందా లేదంటే సైతానుగాడు, పక్కాగా సైతానుగాడు వచ్చి పట్టి నడిపిస్తుండా? బాగా గుర్తుపెట్టుకోవాలా. దైవ చిత్తానికి వ్యతిరేకమైన దేవుడు ఏమన్నాడు? అపోస్తుల కార్యం 15వ అధ్యాయం అట్టుకుంటుంది. 15వ అధ్యాయము 22-19 వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది. విగ్రహారాధనైనను విగ్రహ అర్పితమైనను గొంతు పిసికి చంపినదైనను రక్తమైనను తినకూడదని ఆదిమ సంఘ ప్రారంభంలో ఉన్న పెద్దలు అపోస్తులంతా కలిసి చేసిన తీర్మానం అది. దేవుడు ఏం చెప్పాడు? దేన్నైనా సహిస్తాను, ఓర్చుకుంటాను, కానీ విగ్రహారాధన నేను ఒప్పుకోనాడు. దేవుని చేత అభిషేకించబడి దేవుని ద్వారా నిన్ను నెత్తి మీద నూనె పోసి హస్త నిక్షేపణ చేసి సంఘానికి కాపరిగా పెడితే నువ్వు నేర్పే పద్ధతులు ఇయ్యనా? అంటే తేడా పడ్డ వ్యవహారాలు ఇవన్నీ. ఇంకా నన్ను దేవుని ఆత్మ నడిపిస్తుందని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. సైతాన్ గాడికి పెద్ద పీట వేశారు. బలిపీఠం మీద నువ్వే హీరో, నీ పక్షంగా నిలబడ్డా మేము కూడా జీరో, మాట్లాడేది నువ్వే, ఏంది నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పని సంఘాన్ని, సంఘ బిడ్డలను అప్పచెప్పేశారు. ఎంత శాపం అంటే ఊహించలేనంత శాపం అది. రిఖాందా లాషారాబా. ఏలి కుటుంబం అనుభవించేటువంటి శాపాన్ని అనుభవిస్తారు వాళ్ళు. సరి చేసుకోవాలి, దేవుని పాదాలు పట్టుకొని. అయ్యో, ఇంత బుద్ధిహీనమైన తీర్మానం చేసి సంఘ బిడ్డలకు నేను నేర్పుతున్నాను, వాళ్ళు వెళ్ళి 10 మందికి చెప్పరా? ఇంకో చోట వేరే సంఘంలో, వేరే సువార్త సభల్లో విగ్రహారాధన చేయకూడదు, కొలుపులకు వెళ్ళకూడదు, అర్పితం మీరు తినకూడదు, దేవుని ఉగ్రత రుచి చూస్తారు, దేవుడు మిమ్మల్ని శపిస్తాడు, అలాంటి ఎవరైనా సలహా ఇస్తే వారు కూడా ఇలా శపించబడతారు, దేవుని కీడు ఉగ్రతను రుచి చూస్తారు, చాలా నష్టమవుతుందని వాళ్ళు చెబుతూ ఉంటే ఖండించి, గద్దించి, దిద్దుబాటు చేయడానికి, శిక్షణ చేయడానికి వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే ఈయన చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తులు రాజీ పడ్డారు కాబట్టి ఈయన చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. ఏది ఏ సంఘంలో అయితే కొలుపులకైనా విగ్రహారాధనకైనా మీరు వెళ్ళొచ్చు, అక్కడ అర్పించింది మీరు తినొచ్చు, మళ్ళీ యథావిధిగా దేవుని సన్నిధిలో నిలబడవచ్చు, ప్రభు వల్ల కూడా చేయి వేయొచ్చు, ఇటు అటు 2 పక్కలు కూడా నడవచ్చు, మీకేం కాదని చెబుతాడు చూడు, ఆ వ్యక్తి గుర్తొస్తాడు. ఖండించినోడు, గద్దించినోడేమో శత్రువు అవుతాడు. ఈ రాజీ పడి భక్తి చేయించడానికి ఇట్లా ఏం పర్లేదు, సంఘాన్ని కాపాడుకోవడానికి, కానుకల కోసం మేము సేవకులు అని చెప్పుకోవడానికి, ఏం చేయటానికి? శపించబడ్డ వ్యవహారాలు తప్ప. పునాది పాడైపోతే ఇదే పరిస్థితి. సౌలుకు పట్టిన దురాత్మ ఇప్పుడు పట్టింది ఆ వ్యక్తిని. చివరికి ఏమయ్యాడు సౌలు చేసిన పాపాన్ని బట్టి ఓ రోజు దావీదు పరిపాలన చేస్తూ ఉంటే కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దేవుడిని అడిగాడు దావీదుకు మంచి అలవాటు ఉంది. సమస్య వచ్చినా, కరువు అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా ఎఫోద్ అనేది ధరించుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి, ఈ సమస్యకు కారణం ఎవరు? నేనా, నా కుటుంబీకులు, ఇంకెవరైనా? లేదు, ఏ కారణాన్ని బట్టి ఇలా పరిస్థితులు వచ్చాయి, ఈ కరువు ఏంటి ప్రభు అని అడగటం అలవాటు. అదే క్రమంలో ఎఫోద్ ధరించి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి దావీదు అడుగుతూ ఉన్నాడు, ఈ కరువుకు కారణం ఏంటి ప్రభు అంటే, సౌలు
దేవుని యొక్క యాజకులను చంపించాడు. దేవుని యొక్క యాజకులను చంపాడు. ఆ కారణాన్ని బట్టే సౌలు చేసిన ఆ తిరుగుబాటు, సౌలు చేసిన ఆ ఆజ్ఞ అతిక్రమణ, ఆ పాపాన్ని బట్టి ఇదిగో ఈ కరువు, ఈ శ్రమ, ఈ వేదనకు కారణం అన్నాడు. సరే, పరిష్కారం ఏంటో కూడా చెప్పు ప్రభు అంటే, సౌలు కుటుంబీకులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, అతను కడుపును పుట్టిన వాళ్ళని కానీ మొత్తాన్ని చంపేసేయి, ఎవరిని మిగలనియొద్దు, మొత్తాన్ని చంపేసినప్పుడే ఈ కరువు ఆగుద్ది, మీకు నెమ్మది సమాధానం వస్తుందంటే సరే ప్రభు అని చెప్పని అప్పటికి యోనాతాను లేడు, చనిపోయాడు. చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే సౌలు యొక్క కుటుంబీకులు మొత్తం సౌలు తిరుగుబాటును బట్టి మొత్తం చనిపోయబడ్డారు. శాపం అది, మొత్తం చంపేయబడ్డాడు. శాపానికి తీసుకొచ్చి పెట్టాడు. దేవుని మార్గంలో ఉంటూ దేవుని చేత అభిషేకించబడిన వాడు సౌలు దేవుని యొక్క యాజకులను చంపిస్తే చివరికి తేలింది ఏముంది, తన కడుపున పుట్టిన తన వంశంలో ఉన్నవాళ్ళు ఎవరూ లేకుండా మొత్తం చంపివేయబడ్డారు. అప్పుడే కరువు పరిష్కారమైంది, అప్పుడే శ్రమకు పరిష్కారం వచ్చింది. కానీ దేవుడు చాలా ఆశీర్వాదం ఇయటానికి కృపగల దేవుడు కాబట్టి దావీదుతో యోనాతాను నిబంధన చేసుకున్నాడు. వాళ్ళ నాన్న దావీదు మీద పగబట్టున్నాడని తెలుసుకోవడానికి యోనాతాను ఒక ట్రైల్ వేశాడు. వాళ్ళ నాన్న పగతోనే ఉన్నాడు, చంపాలనుకుంటున్నాడని గ్రహించి దావీదుతో ఆ సమాచారం చెప్పి దావీదుతో మాట అంటున్నాడు, దావీదా, వాస్తవానికి మా నాన్న తర్వాత రాజ్య బాధ్యతలు నేను చేపట్టాలి, కానీ అవి నాకు ఇవ్వట్లేదు దేవుడు, నాకు తెలుసు. ఇప్పుడు ఎట్లయినా నువ్వు ఇజ్రాయిలీలందరికీ రాజు అవుతావు, ఖచ్చితంగా రాజు అవుతావయ్యా. అయితే నువ్వు రాజు అయినప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా సంతానాన్ని జ్ఞాపకం చేసుకో, ఇదే నీతో చేస్తాను నిత్య నిబంధన అన్నాడు. సరే అన్నాడు. అది దేవుడు చూశాడు. సౌలు కుటుంబీకులు అందరూ చంపించబడ్డారు, కానీ మెఫీబోషెత్ అనేవాడు చంపబడలా. ఎక్కడో దాది దగ్గర పెంచబడుతున్నాడు. సౌలును చంపబోయేటప్పుడు ఈ మెఫీబోషెత్ అనేవాడు పసివాడు, ఆయన ఎత్తుకొని పెంచేటువంటి దాది ఎత్తుకొని పరిగెడుతూ ఉంటే కాలు జారి ఆమె పడతాం, వీడు కూడా కింద పడతాం, కాలు ఇరిగిపోవటం, కుంటివాడికి ఉండిపోయాడు. ఆ దాది దగ్గర ఎక్కడో పెరుగుతున్నాడు. దావీదు రాజ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత మెఫీబోషెత్ అనే సౌలుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే యోనాతాను పిల్లగాడు ఒకడు ఉన్నాడయ్యా, మెఫీబోషెత్, కుంటివాడు, కాలు ఇలా ఇరిగిపోయింది, పలానా చోట ఉన్నాడంటే తీసుకురండి అని చెప్పని దావీదు యొక్క ఆ రాజు యొక్క భోజనపు బల్ల దగ్గర నిత్యం నువ్వు ఏడే తిను, నువ్వు ఎటు మాకండు. ఆమేన్, హల్లెలూయా. అదే దేవుని యొక్క సన్నిధికి ఆశీర్వాదానికి సూచన. ఒకప్పుడు దావీదుని సౌలు కూడా అలానే కూర్చోబెట్టుకొని తినిపించాడు, అన్నం తినిపించాడు. పగతో ఉన్నప్పుడు కూడా కావాలని తెచ్చాడు, కూర్చోబెట్టి తినిపించాడు. కృతజ్ఞత కలిగినోడు కాబట్టే యోనాతాను తన కొడుకు మెఫీబోషెత్ కాలు ఇరిగిపోయిన ఆయన తీసుకొచ్చాడు, కూర్చోబెట్టి అన్నం పెడుతూ ఉంటే చచ్చిన కుక్క వంటి వాడిని నేను నా మీద ఇంత దయ చూపించడానికి ఏంటయ్యా నీకు దొరికిన కారణం అంటే, మీ నాయన నాతో నిబంధన చేశాడు, మీ నాయన నా ప్రాణ స్నేహితుడు, ఆ కారణాన్ని బట్టాను. ఒకప్పుడు మీ తాత నన్ను ఇలా కూర్చోబెట్టి తినిపించాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాను కాబట్టి ఈ కారణాన్ని బట్టి కృతజ్ఞత బుద్ధి చూపిస్తున్నాను నేను అన్నాడు దావీదు. పునాదే కరెక్ట్గా లేకపోతే ఆ కృతజ్ఞత చూపించే బుద్ధి ఉండేదా? రే, వాడు పోయిన యోనాతాను, నువ్వు దొరికేవరో శత్రువు ప్రాణం కాబట్టి నిన్ను చంపేచ్చా అనుకునేవాడు. కుంటోడైనా సరే శత్రువు కుమారుడు కదా, ఏదో ఒక రకంగా పగ తీర్చుకోవడానికి లెగుస్తాడని చెప్పని రాజుల వ్యూహం ఏంటంటే శత్రుశేషం అనేది ఉండకూడదు, మొత్తం చంపేయాలి. అది రాజనీతి. భక్తిలో కూడా ఆధ్యాత్మిక రాజనీతి ఉంది. ప్రభు సెలవు అయితే ప్రభు చిత్తమైన సమయం అప్పుడు అది తీసుకోగలిగే పరిపక్వత వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు తన చిత్త ప్రకారం మీకు అందిస్తాడు. ఏది ఆధ్యాత్మిక రాజనీతి ఉంది. రాజనీతిలో కుయుక్తి అనేది ఉంది, కుట్రతో కొట్టడం అనేది ఉంది,
శత్రుశేషం లేకుండా లయపరచడం అంటే మొత్తాన్ని ఊడ్చిపెట్టడం ఉంది, దోచుకోవటం కూడా ఉంది. అవి ఆధ్యాత్మిక కోణంలో ఎలా ఉంటుంది అన్నది ప్రభు సెలవు చొప్పున ఆయన చిత్తంలో ఒకరోజు ఖచ్చితంగా ఆ సందేశం అందిస్తాడు ప్రభువే. ఏంది మెట్టుకు ఈ ఉపదేశం మీద మన మనసు నిలుపుదాం. పునాది కరెక్ట్గా ఉంటే సౌలు తేడా పడేవాడా? ప్రజల మెప్పు పొందుదామని ప్రజల వైపు చూశాడు. ప్రారంభంలో దేవుని వైపు చూస్తే క్రొత్త మనసు వచ్చింది. ప్రవక్తల మీద ఉన్న అభిషేకం కూడా సౌలు మీద ఉంటే ప్రవక్తల్లో ఒకడా ఏంది సౌలు అనే సామెత పుట్టింది. కానీ దేవుని వైపు కాకుండా దేవుని ప్రజల వైపు ఎప్పుడైతే తన సొంత నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టాడో, సమయాలు వచ్చేదాకా కూడా ఆకుండా బలి అర్పణ ఎప్పుడైతే చేశాడో, తప్పురా అని చెప్పని ఖండించిన తర్వాత అయ్యా అని చెప్పని వెనక్కి తిరగపోయాడు, పట్టుకోగల గుడ్డ చినిగిపోయాడు. ఆ పైన వస్త్రాన్ని అట్ట గట్టికి లాగాడు. అంతకుముందు యాజకుడు అంటే భయపడి గడగడగడ వణుకుతూ సాగిలపడేవాడు. యాజకుడు అంటే లెక్కలేని తనంలోకి వస్తే లెక్కలేని తనాన్ని బట్టే కదా పైన వస్త్రపు చెంగును లాగంగానే చినిగిపోయింది. సమయలు సామాన్యుడు కాదు, కానీ సమయలు ఏమనలేదు, కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టలా. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలా. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమీ చేయలేరు అన్నదే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఒకవేళ పునాది పాడైపోయింది, శ్రేష్టమైన భక్తి సాధనలోకి ఆ వ్యక్తిని నడిపించావు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం కాడ నుంచి చూస్తే అక్కడ రాసున్న మాట ఇలా ఉంది: ఒకడు పరలోక సంబంధమైన యొక్క వరములు పొంది దురాత్మల యొక్క అంధకార శక్తుల యొక్క శక్తిని ఎదిరించి వాటి యొక్క తీవ్రత ఎలా ఉంటుందో కూడా గ్రహించిన వాడై, కానీ తిరిగి మళ్ళీ లోకాన పడిపోతే క్రీస్తు రక్తాన్ని బాటంగా పాదాలతో తొక్కి ఆయన బాటంగా సిలువుకి ఇప్పుడు కూడా సిలువేస్తూ ఉన్నాడు కొంతమంది ఉన్నారు. వాడిని గుణపరచటం అంటే గుణపరచుట అంటే బాగు చేయటం అని అర్థం. వాడిని గుణపరచటం అనేది అసాధ్యం అన్నాడు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పలానా వ్యక్తిని బాగు చేద్దాం, పలానా వ్యక్తిని నిలబెడదాం అంటే వాడు లైన్లోకి రాడు. కారణం ఏంటంటే నేను కొంతమందిని చూశాను, వాళ్ళేమో వాళ్ళ పద్ధతులు మార్చుకోరు, కానీ దైవజనుడు వాళ్ళ పద్ధతుల్లోకి వచ్చేలాగా చెప్పాలని ప్రయత్నం చేస్తారు. దేవుణ్ణి కూడా వాళ్ళ పద్ధతుల్లోకి వచ్చేలాగా తిప్పాలని చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులను కూడా వాళ్ళ పద్ధతుల్లోకి వచ్చేలాగా, లేదంటే పిల్లలను తల్లిదండ్రులు తేడాగుంటే పిల్లలు వాళ్ళ పద్ధతుల్లోకి వచ్చేలాగా, అత్తమామలు తేడాగుంటే కోడలను అల్లుడినో వాళ్ళ పద్ధతుల్లోకి వచ్చేలాగా, కోడలు అల్లుడు తేడాగుంటే అత్తమామలు వాళ్ళ పద్ధతుల్లోకి వచ్చేలాగా ఇట్ట తిప్పుతారు. తోటి విశ్వాసినైనా పరిచారకులైనా సంఘ పెద్దలైనా వీళ్ళు ఎవరైనా తేడాగుంటే ఆ తేడాగున్న వాళ్ళు ఈ మంచి దారిని వెళుతున్న వాళ్ళు కాస్త వాళ్ళ వైపు తిప్పాలని ప్రయత్నం చేస్తారు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ప్రార్థనలో బాగా మండుతుంటే ఆ వ్యక్తిని చూసి ఈర్ష్య, ద్వేషాలు, ఈసడింపు మాటలు, నిందలు, అవమానాలు, తప్పుడు ప్రచారాలు, వాళ్ళ మీద పెద్ద కంపెనీ బండలేయటం, ఆ ఇనంగానే వీళ్ళు కుదేలైపోయి ప్రార్థన చేయలేకపోవటం. ఇలాంటి కేసులు చాలా వచ్చినాయి నా దగ్గరికి. ఒక ఆయన అయితే ఇక వదిలిపెట్టకుండా ఇదే పోటు, ఏంది పాస్టర్ గారు నేను ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళకి గిట్టట్లేదంటే, అసలు వాళ్ళకి వెళ్ళేందుకు చూస్తున్నావు నువ్వు? ఇదిలిచ్చి పక్కన పడేసి ఏసైకి వెళ్ళి చూడు. అంతగా నువ్వు నీ ప్రార్థన నడవట్లేదా? ఉపవాసం వేసుకో, ఇదిలిచ్చి మళ్ళీ ఏదోడు పడిందా, మళ్ళీ ఉపవాసం వేసుకు ఇదిలిచ్చుకొని పైకిలే. నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. నీ లెక్క నువ్వు నీ వంచులో నిలిచి చెప్పాలి. ఎవడో దారిని పోయే గన్నయ్య, లేదంటే పక్కనున్న వ్యసన పడే ఎల్లయ్య పొల్లయ్య ఎవడో ఇదయ్యాడని చెప్పని, ఎల్లమ్మ పొల్లం ఏదో ఇదైందని చెప్పని నీ ప్రార్థన జీవితాన్ని ఎందుకు భ్రష్టు పట్టించుకుంటావు? నీ వాక్య ధ్యాన జీవితాన్ని ఎందుకు భ్రష్టు పట్టించుకుంటావు? నీ సేవను ఎందుకు భ్రష్టు పట్టించుకుంటావు? వాళ్ళకెళ్ళిగా చూడాల్సింది ఏసైకెళ్ళి చూడాలా? ఏసై క్రీస్తు న్యాయపీఠాన్ని మన కళ్ళెదుటి పెట్టుకోవాలా? ఖచ్చితంగా ఒక రోజు నేను నిలబడాలా? నా వంచులో నేను చేసిన ఈ దేహంతో చేసిన మంచైనా చెడైనా ఆయన ఎదుట లెక్క అప్పచెప్పాలి. నేను నా వంతులో నేను ఖచ్చితంగా నా లెక్క నేను చెప్పాలా? అయ్యా మా అమ్మాయిని తప్పించు, అయ్యా మా అబ్బాయిని తప్పించంటే పనికి మాలిన నోర్మై నువ్వు నిలబడు, సరిగా నీ సంగతి చెప్పు అంటాడు ఆయన. నీ సంగతి చెప్పు, ఎవరో సంగతి కాదు, నీ సంగతి చెప్పు, నీది నువ్వు చూసుకో అంతే.
క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇంతే ఉంటుంది లెక్క. ఆడకు పోయి మా ఆయనయ్యా, మా కూతురయ్యా, మా కోడలయ్యా, మా అబ్బాయ్యా, మా మనవడయ్యా, మా మనవరాలయ్యా అంటే ఈ లెక్కలేం కాదుగా, నీ లెక్క చెప్పు ముందంటాడు ఆయన. ప్రతి ఒక్క వ్యక్తి మీద ఒక గ్రంథం ఓపెన్ అయితే రక్షణ అనుభవంలోకి రాగానే వెంటనే నువ్వు చేసిన ఆజ్ఞ అతిక్రమాలైనా, మేలైనా, నీచైనా, ఒక వ్యక్తిని రక్షణ నడిపించటమైనా, ఒక కుటుంబాన్ని నిలబెట్టమైనా, ఒక సంఘం కోసం ప్రార్థన చేయటమైనా, ఒక సేవకుడి కోసం ప్రార్థన చేయటమైనా, దేవుడి కోసం కానుకను అర్పించటమైనా, లేదు ఉంటే ఉంది లేకపోతే లేదు, ముందు దేవుని పని అని తీసుకెళ్ళి ఉన్నత మొత్తం ఆయన సన్నిధిలో దైవజనుడికి అప్పచెప్పింది. ఆయన అప్పచెప్పబడిన కానుక దైవజనుడి వాడింది కూడా మొత్తం లెక్క ఉంటుంది. నా చేతికి వచ్చే కానుకలో నేను ఖర్చు పెట్టుకునేది చాలా తక్కువ. మీకు చెప్తా ఉంటానుగా, కాల్గేట్ కంపెనీ వాళ్ళు ప్రారంభంలో 10% భాగం ఇస్తే ఇప్పుడు 90% దేవుడికి ఇస్తున్నారు, 10% ఆయన వాడుకుంటున్నాడని ఏంది ఖచ్చితంగా లెక్క చెప్పాలా? 2 రకాల తీర్పు ఉంది సేవకుడికి, ఒక రకమైన తీర్పు కాదు. యాకోబు పత్రిక అదే సాక్ష్యం ఇస్తూ ఉంది, 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, బోధకులమని చెప్పుకొనక జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే మనకు మరీ కఠినమైన తీర్పు అని ఉంటుంది అక్కడ. అదే 2 రకాల తీర్పు. రక్షణ గురించి ఒక తీర్పు ఖచ్చితంగా అప్పచెప్పబడిన సంఘ విశ్వాసుల బాధ్యత లెక్క అప్పచెప్పాల. నోటి మాటను బట్టి ఎవడైనా పక్కకు పోయినా లెక్క చెప్పాలా, నీ బ్రతుకును బట్టి ఎవడం పక్కకు పోయిన లెక్క చెప్పాలా, ప్రతిదీ లెక్క చెప్పాలి. దైవజనుడు సామాన్య విషయం కాదు సేవ అంటే. అయినా సరే ఒక వ్యక్తిని దేవుడు కోరుకున్నాడా, పట్టకొచ్చుకుంటాడు ఖచ్చితంగా. ఏది చేసైనా పట్టకొచ్చడు ఆయన, ఎంత నష్టం కలుగు చేసైనా పట్టకొచ్చడు. నేను రాను అన్న మొండికేసినా సరే వేస్తాడు, ఎరగేస్తాడు, దరివేస్తాడు, సరిచేసి లైన్లో పెట్టకొచ్చుకుంటాడు. అంత అయిపోయింది, నేను ఎముకలు గూడుగా మారిపోయాను, ఇక శ్మశానానికే నా వంచు అనుకున్నా కానీ ఆ సమయంలో నువ్వు మారుమని సరిచేయబడి దేవా అని చెప్పని కనుక ఆయన వైపు చూస్తే అక్కడి నుంచి లేపుతాడు, అక్కడి నుంచి శక్తినిచ్చి నిలబెడతాడు. ఆనంద జయకుమార్ గారు నెల్లూరు ఏసన్న గారితో పాటు సేవ చేసిన ఆయన. ఏసన్న గారు ఇంకొన్నాళ్ళు చనిపోతాడు అనగా ఆనంద జయకుమార్ గారిని ఏసన్న గారే బయటికి వెళ్ళిపోమంట. వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వేరే ఒక సేవ చేసుకోమంటే నేను వెళ్ళనంట. కాదు, నా తర్వాత వస్తుంది కొత్త నీరు అంటే కొత్త వ్యక్తులు వస్తారు. నువ్వు నేను కలిసి ఉన్నట్టుగా వాళ్ళు నీతో కలిసి ఉండలేరు. అనేక కారణాల చేత నిన్ను బాధిస్తారు, వేధిస్తారు. ఆ గాయం నీకు తగలక మునిపే దేవుడు నాకు చెప్పిన మాట చెబుతున్నా, నువ్వు వెళ్ళిపోయి బయటికి వెళ్ళి వేరే సేవ చేసుకో అన్నాడు. నా వల్ల కాదంటే చివరికి మొండిగా వాదిస్తుంటే దైవజనుడే మాట్లాడి, సరే వెళ్ళు, ఎట్లయినా వెళ్ళాల్సిందే, తప్పదు, ఇప్పుడు కాకపోయిన తర్వాత వెళ్ళాల్సిందంటే, సరేనయ్యా బయటికి వెళ్తాను, కానీ ఈ బ్యానర్ పేరు పెట్టుకుంటాను, ఇది హోసన్న గోరంట్ల అని ఉంది కదా, హోసన్న నెల్లూరు అని పేరు పెట్టుకుంటా అంటే, సరే పెట్టుకోపో, వెళ్ళిపో అని. ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా రాళ్ళు వేశారు ఆయన మీద, సొంత సంఘం వాళ్ళే. ఏసన్న గారిని ఏసన్న గారు చెప్పిన వాళ్ళిద్దరి మధ్య జరిగిన మాటలు ఇలా తెలియదుగా. బయటికి వెళ్ళిపోయిన తర్వాత అరాకొర జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు కదా, ప్రతి సంఘంలో ఉంటుంది ఈ గోల. వాళ్ళతో వాటి ఉన్నంతసేపు ఏమో అమ్మాయి గురించి కానీ, అబ్బాయి గురించి కానీ, అమ్మ గురించి కానీ, అన్న గురించి కానీ, లేదంటే ఇక పెద్దల గురించి కానీ, అబ్బాయి వీళ్ళు తోపు చురువు అంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా దేవుడు పిలుపు మేరకు బయటకు వచ్చేనేమో కంపెనీ వాళ్ళు నిందలేస్తారు, నిందా ప్రచారాలు చేస్తారు. టోటల్గా వాడు పక్క తేడా, ఆమె పక్క తేడాని ముద్ర వేస్తారు, అదే ప్రచారం చేస్తారు, అదే ప్రసంగం కూడా చేస్తారు. తెలుసు నాకు ఇవన్నీ. నా విషయంలో ఎవరెవరు ఆడాడ ప్రచారాలు చేస్తారో నాకు తెలుసు. కానీ వాళ్ళ మొత్తాన్ని క్రీస్తు న్యాయపీఠానికి అప్పచెప్పారు. ఆడ డొక్క బగులు దొక్కవుడికి లెక్క ఆడ చెప్పాలి. ఇక్కడ ఈ భూమి మీద మనం చాలా తెలివితేటలు ఉపయోగపెట్టి నేను మంచిదాన్ని, నేను మంచోడిని, ఆ వ్యక్తే తేడా, ఆమె తేడా అని చెబుతాం. అది అందరూ కూడా నమ్ముతారు. మంది ఉన్న జనం ఉన్న దాన్ని బట్టి, ఆ సేవకుడు ఆ సేవకురాల మీద ఉన్న మంచి పేరును బట్టి అందరు నమ్ముతారు. పైన డొక్క బగులు దొక్కవాడికి అన్నమాట క్రీస్తు న్యాయపీఠం. అందుకే అక్కడ అప్పచెప్పా. పౌలు గారు కూడా రాసి ఉంటుంది ఒక మాట, ఓ చోట, ఇదిగో నేను సాతానికి వాని శరీరాన్ని క్రీస్తు న్యాయపీఠానికి
క్రీస్తుకు వాడిని దేవునికి వాడిని ఆత్మను అప్పచెప్పేశాను, మొత్తం అటు చూసుకుందాంలే లెక్క అండం. సేమ్ అదే ప్రార్థన చేసి వీళ్ళకి రేపొద్దున క్రీస్తు న్యాయపేట ఎదుట ఉంటుంది ఒక్కొక్కడికి కోటింగ్ అనమాట. ఈ ఆనంద్ కుమార్ గారి మీద పెద్ద పెద్ద రాళ్ళు వేసి ప్రచారం చేశారు. అయినా సరే మొత్తం ఇదిలించుకొని ఆయన నిలబడ్డాడు. అసలు ఆయన రక్షణ పొందడానికి కారణం ఏంటంటే దేవుని ప్రణాళికలో ఉండు, రమ్మంటే రాట్ల. ఈ ఎదటున్న ఈ గుండెల మీద ఎదర భాగంలో ఉన్న ఎముకల గూడు ఉంటుంది, పక్కటెముకల గూడు, దాని లోపలే ఊపిరితిత్తులు, గుండె, లివర్ అవన్నీ ఉంటాయి. వెనకమాల భాగంలో కిడ్నీలు అవి ఉంటాయి. లోపలే ఎముకల గూడు లోపల ఉంటుంది అన్నమాట. ఈ ఎదరున్న ఈ ఛాతి భాగంలో ఉన్న ఈ ఎముకలన్నీ నెమ్ము వల్ల, టీవీ నెమ్ముల వల్ల అసలు కనపడతలే. ఎక్స్రేలో ఎముకలు మొత్తం పాడైపోయినాయి, చీము బట్టి మొత్తం పాడైపోయినాయి. అనేక మంది డాక్టర్ల దగ్గర తిరిగాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈయన స్నేహితులు, సినిమా పాటలు రాస్తుడు ఆనంద్ కుమార్ గారు. ఈయన సినిమా పాటల రచయిత, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతుడు. వీళ్ళు స్నేహితులు అన్నమాట. అక్కడ ఒకవేళ ఒక చాటు ఉంటే ఇద్దరు కూర్చొని టీ తాగటం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లానే ఈ ఆనంద్ కుమార్ గారికి, ఈయన పేరు జయకుమార్ అట్టుకుంటా, ఆనంద్ అట్టుకుంటా అసలు పేరు. ఏసన్ గారు బాప్తిసం ఇచ్చి జయకుమార్, ఆనంద్ జయకుమార్ అని కలిపి పెట్టుకున్నట్టున్నాడు. ఏంది వాళ్ళ స్నేహితుడు డాక్టర్ గారు ఉండి, అరే నా మాటిని రక్షణ పొందురా, యేసు ప్రభువుని నమ్ముకోటే, అదొక్కటి చెప్పమాక, చావనైనా చేస్తాను కానీ యేసు ప్రభువుని నేను నమ్ముకొని అని అడ్డం తిరిగిండంట. ఎముకలేమో ఈ అంత గూడు మొత్తం చీము బట్టి పాడైపోతుంది, చచ్చిపోతామని డాక్టర్లు చెబుతున్నారు. స్నేహితుడైన డాక్టర్ కూడా చెబుతుండే అదే మాట, చచ్చిపోతావు అని. కానీ ఆయన మొండితనం వదిలిపెడతలా. ఎంతమంది దగ్గరకు పోయిన వల్ల కాదు, నువ్వు చేస్తావని చెబుతున్నారు. చివరికి మళ్ళీ అటు తిరిగి వచ్చి మళ్ళీ స్నేహితుడితోనే మాట్లాడుతుండ్రు, రక్షణ పొందిన డాక్టర్తో స్నేహితుడు అన్నమాట. మాట్లాడుతుంటే చివరికి ఆ స్నేహితుడు మళ్ళీ చెప్పాడు, నా మాటిను, ఎందరో ఇంతకంటే మరణకరమైన పరిస్థితుల్లోంచి దేవుడు లేవనెత్తాడు. దేవుడికి నీ పట్ల ఏదో ప్రణాళిక ఉంది, అందుకే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నా మాటిను, రక్షణలోకి రా అంటే అప్పుడు ఆయన మాటిని ఏసన్న గారి చేతుల మీద బాప్తిసం పొందితే ఆ ఎముకలు గూడు పట్టినటువంటి చీము అది మొత్తం పోయింది, టీవీ నెమ్ము మొత్తం పోయింది. ఇవాళ ఆయన దేహంలో అక్కడక్కడ షుగర్కు సంబంధించిన గడ్డలు ఉన్నాయి. ఆ గడ్డలు ఉన్నా సరే ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి సంపూర్ణమైన ఆరోగ్యము, దీర్ఘాయువునిచ్చి ఈరోజు దేవుని సేవలు వాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు యాడికి పోయిన పట్టకొచ్చుడు, ఆయన మాట వినకపోతే ఆడదాకా తీసుకుపోవచ్చుడు, ఏది మరణపు అంచుల్లోకి తీసుకుపోవచ్చుడు. అక్కడి నుంచి అక్కడ కనుక నువ్వు మారు మనసు పొందితే అక్కడి నుంచి లేపుతాడు పైకి. మళ్ళీ ఆయన ఎండిపోయిన ఎముకలకే శరీరాన్ని కప్పి జీవాన్ని ఇచ్చి, ఎండిపోయిన ఎముకలారా సరిగ్గా నిలబడినంటే గొప్ప సైన్యమై నిలబడ్డది. యెహోవా పక్షముగా ఏర్పరచబడిన సైన్యం ఇదని పేరు పెట్టారు. ఎహెస్కేలు గ్రంథం 37 అధ్యాయంలో ఉంటుంది ఈ ఉదంతం అంతా. ఎహెస్కేలు ఎండిపోయిన ఎముకలన్నీ ఆడాడో గుట్లగా పడ్డాయి, ఒక్కదానికొకటి ఏదో పొంతన తెలీదు. కానీ ప్రభు తన దాసుని తీసుకువెళ్ళి నిలబెట్టి ఆత్మచేత నింపబడి ప్రవచించున్న నరపుత్రుడు అనగానే ఎండిపోయిన ఎముకలారా గొప్ప సైన్యమై నిలవండి అనగానే అంతే. ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఎముకలు? ఎడారిలో పడ్డాయి గుట్లగా కళ్యాభారాలు మొత్తం. దాని ఎముక అన్నీ ఒకదానికొకటి జతపరచబడ్డాయి, స్టడీగా నిలబడ్డాయి, చర్మము కప్పబడింది, జీవాత్మ వెళ్ళు దాని వాళ్ళలోకి అనగానే వచ్చేసింది. ఊపిరి తీసుకోవటం వదలటం చేశారు. చివరికి దేవుని పక్షంగా గొప్ప సైన్యమైంది అది. ఎండిపోయిన ఎముకలకే దేవుడు అంత పని చేస్తే విశ్వాసం ఉంటే నీకు కూడా దేవుడు గొప్ప కార్యం చేయగలడు. నా పని అంతా అయిపోయింది అనుకున్నా విశ్వాసం ఉంచితే చాలు. ప్రభు అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంచు చాలు, ఆవగింజంత విశ్వాసం ఉంచు చాలు. ఆవగింజంత విశ్వాసం ఉండి ఈ కొండ పొయ్యి ఆ సముద్రంలో పడమంటే పడుద్ది. ఈ కంబళి చెట్టు వేళ్ళతో సహా పెకిలించబడి పోయి సముద్రంలో పడమంటే పడుద్ది. నీకు కావాల్సింది అంతా
ఆవగింజంత విశ్వాసం. కొండంత విశ్వాసం కాదు ప్రభు చెప్పింది, ఆవగింజంత విశ్వాసం. అంటే ఆవగింజలో వెలితి అనేది ఉండదు, అంటే ఎక్కడైనా ఖాళీ అనేది ఉండదు. ఆవగింజను నానబెట్టి బయటకు తీసి చూడు, పైన చర్మాన్ని పక్కకు తీసి చూస్తే లోపల పిండి, ఆవగింజ లోపల ఉన్న పిండి నిండుగా ఉంటుంది. అందుకే ప్రభు ఆవగింజంత విశ్వాసం కలిగి నువ్వు ఉండు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, కుటుంబ పరంగా భార్యాభర్తలు లేదా తల్లిదండ్రులు పునాది కరెక్ట్గా వేయాలి. దాన్ని బట్టే కుటుంబం అయినా బిడ్డలైనా భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన వ్యక్తులైనా సరే వింటున్న బోధ కరెక్ట్గా ఉందా లేదా, పద్ధతులు ఎలా ఉన్నాయి ఏంటన్నది గ్రహింపు కలిగి ఉండాలి. బెరాయా గ్రామస్తులు పౌలు శీలలు చెబుతున్న మాటలు ఆ రీతిగా ఉన్నాయా లేవని బైబిల్ గ్రంథాన్ని తెరచి, అప్పుడున్న గ్రంథాలను తెరచి చూసుకొని పరిష్కారంగా తెలుసుకొని, పౌలు శీలలు చెబుతున్నాయి లేఖనానుసారంగానే ఉన్నాయి, ఇది కరెక్టైన బోధ అని పౌలు శీలలు ఏడకెళ్తే ఆడకపోయి దేవుని వాక్యం విన్నారు, పరిష్కారంగా వాళ్ళ దగ్గర ఉన్న లేఖనాలు చూసుకొని తెలుసుకున్నారు, ఆధ్యాత్మికంగా బలపడ్డారు. నీవు కూడా అలాగన అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద, క్రీస్తేసే మూలరాయి అయ్యండి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నువ్వు కట్టబడాలి. సప్త సిద్ధాంతాలకు అనుగుణమైన హితబోధలు నువ్వు పెంపారబడాలి, పోషింపబడాలి, బలపరచబడాలి, సంపూర్ణురాలు అవ్వాలి. నెక్స్ట్ సేవకు వచ్చేసరికి నువ్వు కరెక్ట్ అయిన పునాది వేయాలి సంఘానికి. నీవే పద్ధతి తప్పిపోయావంటే సంఘమంతా వాళ్ళ ఇష్టం. ఇందా చెప్పాక ఒక సేవకుడిలా కొలుపులైనా చేయండి, విగ్రహం చేయండి, మళ్ళీ వచ్చి ప్రభుబల్లో చేయండి అంటే అతను శపించబడటమే కాదు, అతని పెంపకంలో పెంచబడుతున్న వీళ్ళు కూడా శాపగ్రస్తులు అయిపోయారు. ఇప్పుడు శాపగ్రస్తులు అవుతారని చెబుతున్నారు దేవుడు. శాపగ్రస్తులు అయ్యారు, ఆ పద్ధతిలోకి వచ్చేసారు. కాబట్టి సత్యమెరిగి మనోనేత్రాలు మరొకసారి వెలిగించబడినట్లయితే, ప్రభు పాదాలు పట్టుకొని సరి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. పొరపాటు జరగని మనిషి ఎవడు లేడు, పొరపాట్లు అడుగు పెట్టని వాడు ఎవడు లేడు, తప్పు చేయని వాడు ఎవడు లేడు. ఇప్పుడు నన్ను అభిషేకించిన దైవజనుడు ఉన్నాడు, ప్రారంభంలో ఒక మొండిగా ఒక సిద్ధాంతంలో వెళ్ళిపోయాడు, తర్వాత దేవుడు బయలుపరిచి కొంతమంది దైవజనం ద్వారా మాట్లాడిన దాన్ని బట్టి అలాగే దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని, ప్రభు వాళ్ళు ఇలా చెబుతున్నా, నేను వెళ్తున్న పద్ధతి కరెక్ట్ కాదన్నారు. అసలు నువ్వు ఎలాంటి పద్ధతిలో సేవ జరిగించాలని నువ్వు నన్ను ఎంచుకున్నావో ఆ పద్ధతి ఏంటో బయలుపరచు అన్నప్పుడు పౌలు యొక్క సిద్ధాంతం, పౌలు యొక్క పద్ధతులకు అనుగుణమైన బోధ విధానం ఇదని చెప్పని దేవుడు చెప్పగలే వెంటనే పద్ధతులు మార్చుకొని, మొన్నటిదాకా నేను చేసిన బోధ తప్పు, అయితే దేవుడు నాతో ఇదిగో సత్యమును నాకు ప్రత్యక్షపరిచాడు, సర్వసత్యమేంటో నాకు తెలియపరిచాడు, ఏ పద్ధతిలో సంఘాన్ని కట్టాలో, ఏ పద్ధతిలో ప్రభు యొక్క శరీరం అనే రొట్టెను విరవాలో, ప్రభు బల ఆరాధన ఎలా చేయాలో అన్ని పద్ధతులు నాకు నేర్పాడు. నిన్నటిదాకా నేను చేసిన పద్ధతులు తప్పు, సరి చేసుకుంటున్నాను, మిమ్మల్ని ఆ తప్పుదారిలో నడిపించినందుకు నన్ను క్షమించండి, ఇదిగో ఇదే అసలైన బోధ అని చెప్పని ఆనాడు దిద్దుకొని ఈనాటి వరకు అదే మార్గంలో నడుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పద్ధతి మార్చుకున్నందుకు ఏనేం దుర్బోధకుడు అన్నారు. పద్ధతి లేకుండా అడ్డదిడ్డంగా భక్తి సాధన, సేవ, రొట్టె విరచడం అనేది, బేకరీలో పోయి బన్ను తీసుకొచ్చి పులిసిన పిండి ఉంటుంది, దాంట్లో నాన్ రొట్టె ఒకరోజు పిండి నానబెడితేనే తెల్లారి చేస్తేనే అది బన్నుగా వస్తుంది. రొట్టె విరవమన్నాడు కానీ చెల్చమల్లా విరవాలి. అలాగనే పులియని పిండి ఉండాలి, ఆ పిండి పొలవకూడదు, పూరిలాగా పొంగకూడదు. అది పులియని పొంగని రొట్టెల పండుగ, పస్కా పండుగ అంటే. ఆ రోజే ప్రభు తన యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెను విరిచి ప్రార్థించి ఆశీర్వదించి ఇచ్చాడు. ద్రాక్ష రసాన్ని ఆయనకి రక్తానికి సాదృశ్యంగా ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చాడు. అదే సాదృశ్యంగా నడుస్తూ ఉంది. అది ఇప్పుడు కాస్త వైన్గా మారింది, థమ్సప్గా మారింది. కొన్ని సంఘాల్లో బ్రాందీ తీసుకొచ్చి మూత ఎత్తన్నట్టు ఒక దైవజనుడు
ద్రాక్షారసం అంటుండంట. అదేమంటే ద్రాక్షాలను కొల్లబెట్టి తీసిందే కదా ఈ వైను, ఈ బ్రాందీ. ద్రాక్షారసమే కాబట్టి ఒక్కొక్కడికి ఒక మూత ఎత్తనా అంటాడంట. వాడిని ఏం చేయాలి దానియాలని నా స్నేహితుడు అంటాడు. ఓ పెద్ద ఆయన థమ్సప్ ఇచ్చండంట. అదేమంటే ఇది కూడా ద్రాక్షారసం రంగులో ఉందిగా, అదే ఇది అంటుండంట. అట్ట తయారైంది ఇప్పుడు నేటి ప్రపంచం. బేకరీకి పోయి ఆ బన్ను ముక్కలు తీసుకొచ్చి వాటిని ఆశీర్వదించిస్తా ఉన్నారు. పులిసిన పిండి అనేది లోపం ఉంది. ఒకటే రొట్టె ఎంతమందికైనా సంఘానికి విరవాల. నువ్వు 1000 మందిని పెట్టుకో, అంతమందిని పెట్టుకోమని దేవుడు చెప్పలా. నాకు పెద్ద సంఘం ఇచ్చాడు కాబట్టి అన్ని రొట్టెలు విరవటానికి కుదరదంటే క్రీస్తు న్యాయపీఠం ఖచ్చితంగా లెక్క చెప్పుకోవాలి. నేను ముందుగానే దేవుని ఎదుట ప్రార్థన చేసుకున్నాను, దేవుడు అంగీకరించాడంటే ఆయన బైబిల్ గ్రంథమే నిన్ను నిలబెట్టి లెక్క తీస్తుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క అడుగుద్ది. ఒక్కటే రొట్టె విరవాలి. నువ్వు 1000 మంది ఉండు, లక్షల మంది ఉండు, 10,000 మంది. కొంతమంది తెలుగు ఏం చేస్తారు తెలుసా? సంఘ కాపరి ముందు చేతిలో ఒక రొట్టె విరుస్తాడు, కింద కొంతమంది సహకారులు దాసులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు తలా ఒక రొట్టె విరుస్తా, తలా ఒక 2, 3 అట్ట రొట్టెలు విరుస్తూ ఉంటారు. తెలివితేటలు ప్రదర్శిస్తారు. రేపొద్దున ఏమో నాకు తెలీదు, రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా ఆ రొట్టె విరిచే కార్యక్రమం కాడ లెక్క అడుగుతుడు, బోధ చేసే కాడ లెక్క అడుగుతుడు, పలానా సేవకుడు తేడా నేను చెప్పిందే కరెక్ట్ అని ఎందుకు చెప్పాను అడుగుతుడు ఖచ్చితంగా. బోధ విషయంలో లెక్క అడుగుతుడు, ఒక వ్యక్తి దారి తప్పిన లెక్క అడుగుతుడు, ప్రభు రొట్టె విరిచే విషయంలో లెక్క అడుగుతాడు. నీ చేతికి డబ్బులు దేవుని పిల్లలు ఇచ్చారు కదా, దాన్ని ఏం చేసామని లెక్క అడుగుతాడు. సేవకుడు కూడా సంఘ బిడ్డల దగ్గర నుంచి వచ్చే కానుకలు 10% తీసి పక్కన పెట్టాల. వాళ్ళని నడిపించే పైన నాయకుడికి అది ఇవ్వాలి. ఆయన కూడా 10% తీయాల. దాంట్లో నుంచి దేవుడు అతను ఎవరు ప్రేరేపిస్తే ఆ వ్యక్తికి ఇచ్చేయాలి. నాకు గతంలో అదే జరిగింది. సేవ ప్రారంభంలో ఇద్దరు ఇచ్చారు ప్రభు వల్ల. ఆ ఇద్దరిని గురిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నా, ఈ 10% ఎవరికి ఇవ్వాలి ప్రభు అని. నా స్నేహితుడిని పిలిచి అతనికి ఇవ్వు అన్నాడు. అట్లని ఇంటికి పిలిచి 10% ఇదిగోబ్బా నీకు ఇవ్వమన్నాడు. పర్లేదు నీ దగ్గర ఉంచుకో. లేదు దేవుడు నీకు ఇవ్వమన్నాడు, ఇచ్చేస్తున్నా, నాకు సంబంధం లేదని ఇచ్చా. ప్రార్థన చేయను, ప్రార్థన చేయించుకొని ఇంక ఎటోళ్ళు అటు వెళ్ళిపోయాం. ఖచ్చితంగా జరగాలి, క్రమం అన్నమాట. ఒకవేళ ఎవరైనా దేవుని కృపను బట్టి బలం పొంది ముందుకెళ్తా అంటే వాళ్ళని అణిచేవారు, వాళ్ళు ఎదగకుండా ఆపే వ్యవహారం చేస్తే కూడా దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. వాళ్ళు ఎవరైనా ఒకవేళ సంఘంలో దైవజనుడి కంటే దైవజనురాల కంటే ఒకవేళ ఆడపిల్లలైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మగపిల్లలైనా ప్రార్థన చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా, దేవుని కృప పొందుకొనున్నా ఆ వ్యక్తులను ఎదగకుండా అణిచిపెట్టి సేవకు వెళ్ళాలని ఆశగా ఉందంటే సేవ లేదు ఏం లేదు, ముందు నేర్చుకో, ఏం నేర్చుకున్నా అని చెప్పని అణిచిపెట్టి వ్యవహారం కనుక చేస్తే ఆ వ్యక్తిని ఎందుకు ఎదగనీయకుండా ఆపావు, ఆ వ్యక్తికి ఎందుకు భవిష్యత్తు లేకుండా చేసావు, ఆ వ్యక్తి జీవితం ఎందుకు ఇలా నాశనం అవటానికి కారణం నువ్వేం లెక్క తీస్తాడు రేపొద్దున. పునాది తేడాగా అయితే ఇట్లానే ఉంటాయి పరిస్థితులు. అందుకే పునాది సరైన రీతిగా ఉండాలి. ప్రభు ఏమంటున్నాడు, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు. అయితే ఏ వ్యక్తి కుటుంబం తేడా పడిందో, ఏ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితం తేడా పడిందో, ఏ వ్యక్తి యొక్క కనుసన్నల్లో సంఘం దేవుడిచ్చి ఆ సంఘ కాపురిగా పెడితే ఆ సంఘ కాపురి తేడా పడ్డాడో, ఈ కుటుంబ యజమానులైనా ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన వ్యక్తి అయినా ఆ సంఘ సేవకుడైనా దేవుని పాదాలు పట్టుకొని ప్రభువా నా తప్పైంది పశ్చాత్తాపడుతూ తప్పైందయ్యా అని ఉపవాసించి కన్నీరు విడిచి ఏంది దేవుని పాదాలు పట్టుకొని బచ్చములాడితే లేఖనంలో అన్నట్టు మీ వస్త్రాలు కాక మీ హృదయాలను చింపుకొని ఆయన బచ్చములాడండి అంటే బచ్చములాడి కనికరం పొందుకొని అంగీకరింపబడితే ఖచ్చితంగా ధన్యులు అవుతారు, ప్రభు కృప పొందుకుంటారు, కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, భావితరాలకు దీవెనకరంగా ఉంటారు వాళ్ళు. అలాగనే ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన వీళ్ళు కూడా సరిచేయబడి కృప పొందుకొని దేవుల్లో వర్ధిల్లుతారు, అనేకులకు దీవెనకరంగా ఉంటారు. అలాగే సంఘ సేవకుడు కూడా సరిచేయబడితే సంఘ సరిహద్దులు విశాలపరచబడితే దేవుడు వాళ్ళ పక్షంగా కదులుతాడు, దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం ఇస్తాడు. భావితరాలకు కూడా అనేక సమాజాలకు అనేక సంఘాలకు
అనేక మందికి ఆశీర్వాదకరంగా సేవకుని సంఘాన్ని దేవుడు చేయగలడు. ప్రభు మహోచిత కృపచేత ఈ పాడైపోయినటువంటి పునాదులు, ఇలాంటి వ్యక్తిత్వాలు కలిగిన వారు ప్రభు మహోచిత కృపచేత సరిచేయబడి ఆ గొప్ప కృప పొందుకొని ధన్యులు అవ్వాలి. అలాగున ప్రభు చేయాలి. ఆమెన్. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో లేదా ఇంకే కోణంలో సరే పునాదులు పాడైన స్థితిలో ఉంటే ప్రభు కృప ద్వారా సరిచేయబడదాం, ధన్యులం అవుదాం, భావితరాలకు జీవనకరంగా ఉందాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. నీ మనసులో ఉన్న సంగతులన్నీ మా ఎదుట ఏకరువు పెట్టావయ్యా. వరుసగా ఇదిగో తండ్రి, వరుసగా పేర్చినట్లుగా దేవా మీరు మాకు తెలియపరిచారు. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరని ప్రభువా, కుటుంబంలో తల్లి తండ్రి లేదా భార్య భర్త ఒక పునాది కలిగి ఉంటేనే ఆ కుటుంబం అయినా వారి కడుపును పుట్టిన బిడ్డలైనా ప్రతి తరమైన ఆశీర్వదింపబడుతుందని మీరు సెలవిచ్చారు. ఆధ్యాత్మిక జీవితంలో రక్షణ మార్గంలోకి వచ్చిన వ్యక్తి ఏ పునాది మీద ఉన్నాడు అన్నది గ్రహింపు లేకపోతే ఎలా పాడైపోతాడో, గ్రహింపు ఉంటే ఎలాగ వర్ధిల్లుతాడో, ఆశీర్వాదకరంగా ఉంటాడో తెలియపరిచావు. సేవకుడు పునాది కరెక్ట్గా లేకపోతే సంఘాన్ని ఎలా చెడుదారిన పట్టిస్తాడో తెలియపరిచావు. సరి చేసుకుంటే కృప ఎలా పొందగలుగుతారో కూడా మీరు తెలియపరిచారు. దేవా, ఒక నాయకుడు తేడా పడితే కుటుంబ పెద్ద పిల్లలు తప్పు చేస్తుంటే దిద్దకపోతే శాపం ఎలా వస్తుందో, లేదు కుటుంబ యజమానుడు తప్పు చేస్తే శాపం ఎలా వస్తుందో కూడా తెలియపరిచావు. దేవా, సేవకుడు తేడా పడితే ఎలాంటి శాపగ్రస్తులు అవుతారో కూడా తెలియపరిచారు. తప్పుడు మార్గంలో తప్పులుగా అడుగులు వేస్తూ సేవ చేస్తే క్రీస్తు న్యాయపీఠం మీదట ఎటువంటి గద్దింపు ఎదుర్కోవాల్సి వస్తుందో, తీర్పు ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా కొంత నీ కృప ద్వారా తేటగా తెలియపరిచావు. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం మా తండ్రి. అయ్యా, విన్న వాక్యం వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. ఇక ముందు వినబోతున్న ప్రతి ఒక్కరిలో కూడా నీ కార్యము, త్రియేక దేవుడైన యేసయ్య, నీ కార్యం యేసునామములో వారి హృదయాల్లో జరుగునుగాక, కుటుంబాల్లో జరుగునుగాక, బిడ్డల జీవితాల్లో జరుగునుగాక, ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన వారి జీవితాల్లో జరుగునుగాక, అయా సేవకుల జీవితాల్లో సంఘాల్లో జరుగునుగాక. గొప్ప కార్యాలు జరిగించు నువ్వు మాత్రం మహిమ పొందమని అయా మా కోసం ప్రార్థించండి అయ్యా అని ఆయా రీతులుగా అడుగుతున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. అయ్యా, నీ ఎదుట ఇంట్లో అయినా సన్నిధానంలో అయినా మోకరించి మా సంగతి దైవజనుడికి తెలియపరిచి దైవజనుడి ద్వారా మా కొరకు ప్రార్థన చేయించంటున్న వాళ్ళు ఉన్నారు. వారి అవసరత నీ కృపచేత తీర్చబడునుగాక. అలాగనే దేవా, నీ ఎదుట ఇంట్లో అయినా దేవుని సన్నిధిలో అయినా మోకరించి మా సంగతి ఏంటో అర్థం కావట్లేదు, దైవజనుడి ద్వారా అయినా అది ఉపదేశ రూపేణైనా మాకు తెలియపరచు ప్రభువా, మేము ఎలా ఉండాలో అన్నది సరి చేసుకుంటామని మొరపెడుతున్న బిడ్డలు ఉన్నారు. వారికి కావలసిన సందేశం నీ కృప ద్వారా ఇదిగో తండ్రి, నీ దాసులను లేదా నీ చిత్తమైతే అల్పును వాడుకొనైనా నీవు అందించుదువుగాక, వాళ్ళు సంతృప్తి పరచబడుదురుగాక, సరిచేయబడి నీ కృప పొందుదురుగాక, ఆశీర్వాదకరంగా నడుచుదురుగాక. దేవా, కార్యము జరిగించండి అయ్యా. అలాగని ఇదిగో తండ్రి, నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి, సహాయం చేయండి అయ్యా. ఇదిగో మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్తం నీ పాసనలు పెడుతున్నాం. నువ్వే చూసుకో ప్రభువా. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభువా, నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో నీ సిలువ రక్తాన్ని బట్టి బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరచున్నాం. నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా, మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా సిలువ రక్తాన్ని బట్టి త్వరపెట్టావు జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టావు జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయ్యా, కనికరించండి, సహాయము చేయండి ప్రభువా. నీకు వందనాలయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి దేవా, నా కోసం పరిచర్య కోసం దేవా సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విన్నవారు కానీ
దేవా ఇదిగో తండ్రి పరిచయలో నీ కృప ద్వారా సంఘంలో ఇచ్చిన సంఘ బిడ్డలు కానీ అయా ఇదిగో తండ్రి గతంలో కానీ ఇప్పుడు కానీ ఉపవసించి మరి ఆయా రీతులుగా ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు. అయా ఉపవసించి ప్రార్థన చేస్తున్న ఆయా రీతులకు ప్రార్థన చేస్తున్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, రక్షించండి, వారి అవసర తగ్గరతలో తీర్చండి, ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా దీవించి నీ కృపచేత కొలత లేకుండా ఆశీర్వదించి అభిషేకించి నీ సేవలో గొప్పగా నువ్వు వాడుకుందువుగాక. కార్యములు జరిగించమని దేవా సహాయం చేయమని 2 తిమోతి 1:12 ప్రకారం ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని పరిచర్ను సంఘ బిడ్డలను సంఘాలను దేవా వారికి కలిగిన చరస్థిర ఆస్తులను పసిబిడ్డల మొదలు పెద్దలను సమస్తాన్ని చేతులకు అప్పజేయవచ్చు. యేసయ్య నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటూ నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుంటూ సంఘ బిడ్డలందరినీ ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారందరినీ దీవించి నీ చేతులకు అప్పజెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నా, ఇక ముందు ఏకీవించబోతున్న పరిచర్య ద్వారా జరిగిన సంఘాలకు సంఘ బిడ్డలకు వారికి కలిగిన చరస్థిర ఆస్తులు పసిబిడ పెద్దలకు అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం వస్తుంది ఆ కాలము చూడే ఉండి క్రీస్తేసే మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు స్థిరపరిచిన పునాది మీద సప్త సిద్ధాంతాలకు అనుగుణమైన హితబోధలో ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క కుటుంబాన్ని అలాగే సంఘాన్ని సేవకులను కూడా కట్టి స్థిరపరిచి ప్రభు అనుకున్న శ్రేష్టమైన హితబోధలో ప్రతి ఒక్కరిని కుటుంబాలను పెంపార చేస్తూ సంఘాలను కూడా పెంపార చేస్తూ సేవకుల ద్వారా తను అనుకున్న పని జరిగించి అందరి ద్వారా ఆయన మహిమ పొందేలాగా ఆ కార్యం జరిగించునుగాక. ఆమేన్. ఆ కార్యం జరిగించిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రవేశు రక్తమునకేచే ప్రవేశు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలైనా వాటన్నిటికీ అనంత నాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమునకే జయము జయము జయము. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే ఉండి ఆయనే మన చేయి పట్టుకొని తన ఆలోచన మాట చొప్పున ఆత్మ చొప్పున కృపయ్యున్న యేసయ్య తన నిత్యానుసారమైన మార్గంలో నడిపించి ఆశీర్వదించునుగాక. అనేకులకు ఆశీర్వాదకరంగా చేయునుగాక, ధన్యులుగా చేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.